పేరట మరొకసారి శుభాభివందనములు. ஆண்டவர்கள் பிரியங்களே, ஆண்டவருடைய நாமத்தினாலே உங்களுக்கு வாழ்த்துதல். నేను ప్రభువుని ఎరక్క మునుపు ప్రభు సన్నిధికి వెళుతూ ఉన్నాను కానీ நான் ஆண்டவர் அறிவதற்கு முன்னதாக ஆண்டு சமத்து போய் வருவது வழக்கம். అయితే ஆனால் నేను 1999 జనవరి 23 గ్రహం స్టెయిన్ గారిని ఒరిస్సాలో కాల్చి చంపినప్పుడు నేను ఒక తీర్మానంలో ఉంటూ వచ్చాను. 1999 ஆண்டில் கிரஹம் ஸ்டெயின் அவளை கொளுத்தின பொழுது ஒரு தீர்மானம் செய்து கொண்டேன். కాబట్టి నేను అనుకున్నాను ఆంధ్రప్రదేశ్లో సేవ చేయను, நான் ఎన్నుకొండేన్ ఆంధ్ర మాత్రం ఊడియం చేయ మాటేన్. దేవుడు నన్ను పిలిస్తే ఆయన నామం ఎరగని చోట్ల మన భారతదేశం నలుమూలలో ఎక్కడైతే క్రైస్తవులు లేరో ఆ ప్రాంతంలో సువార్త చేయాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాను. దేవుని என்னை தம்முடைய ஊழியத்துக்கு அழைத்தால், அதாவது தேவன் அறியாத ஜனல் மத்தியிலே ஊழியம் செய்வதற்கு செல்லுவேன் என்று தீர்மானம் பண்ணினேன். ఆ తీర్మానంలో ఉంటూ నేను జాబ్ చేసుకుంటూ ఉన్నాను. அந்த தீர்மானம் செய்து கொண்டவனாக நான் வேலை செய்து கொண்டிருந்தேன். యురేకా హార్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. అదే ఫీల్డ్ ఆఫీసర్గా వేலை செய்து கொண்டிருந்தேன். అయితే నేను లోకములోనే ఉన్నాను, நான் உலகத்திலேயே இருந்தேன். నా హృదయం దేవునికి ఇవ్వలేదు, என்னுடைய இருதயத்தை ஆண்டவர் கொடுக்கவில்லை. కాబట్టి మందిరానికి వెళ్తున్నాను, அதாவது தேவனுடைய வீட்டுக்கு போய் வருவேன், కానీ నా హృదయం దేవునికి దూరంగా ఉంది. ஆனால் என்னுடைய இருதயம் தேவனுக்கு தூரமாக இருந்தது. కాబట్టి ఆ కారణం చేత నా జీవితంలో నెమ్మది లేదు. அந்த காரணத்து நிமித்தமாக என்னுடைய வாழ்க்கையில நிம்மதி இல்லை. డబ్బులు ఉన్నాయి, பணம் இருக்கிறது, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, நன்றாக சந்தோஷப்பட்டு கொண்டு இருக்கிறேன், அனுபவித்து கொண்டு இருக்கிறேன். స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటాను, స్నేహితులோடு சேர்ந்து நல்ல வாழ்ந்து கொண்டிருந்தேன். కానీ నా జీవితంలో మార్పు అనేది ఏమి మాత్రము రాలేదు. ஆண்டு வாழ்க்கையில் எந்த விதத்திலும் மாற்றம் உண்டாகவில்லை. ఒక దినము దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడు. ஒரு நாளிலே ஆண்டவர் என்னை சந்தித்து வந்தார். అయితే నేను 99లో తీర్మానం చేసుకుంటే 2001లో దేవుడు నన్ను సేవకు పిలుస్తూ వచ్చాడు. 1999 தீர்மானம் பண்ணிக்கொண்ட பொழுது ஆண்டவர் 2001 ஊழியத்துக்கு அழைத்தார். అప్పుడు நான் మార్కు సువార్త 16:15 ప్రకారము, మార్కు 16:15 ప్రకారం నేను ప్రభువుకు సమర్పించుకున్నాను. என்னை ஆண்டவருக்கு అర్పణిத்து கொண்டேன். రక్షణ ముందు రోమిలకు రాసిన పత్రిక 10:9 ప్రకారం రక్షణ పొంది, அதாவது ரோமர் 10:9 படி ரட்சிக்கப்பட்டு, అపోస్తలుల కార్యం 2:38 ప్రకారం బాప్తిసం తీసుకొని, అపోస్తలులు 2:38 బడి జ్ఞాన సాక్షి கொடுத்து, నేను ఒక మిషనరీ ద్వారా నార్త్ ఇండియా గురించి తెలుసుకుంటూ వచ్చాను. ஒரு மிஷனரி மூலமாக வட இந்தியா குறித்து அறிந்து கொண்டேன். నార్త్ ఇండియా మిషనరీ అతను మరి హైదరాబాద్ కాన్ఫరెన్స్కి వస్తూ ఉన్నాడు. వడ ఇండియా அந்த மிஷனரி சாபத்தை சேர்ந்தவர் ஹைதராபாத் கான்ஃபரன்ஸ்க்கு வந்திருந்தார். నేను జాబ్లో ఉన్నాను, நான் அப்பொழுது வேலையில் இருந்தேன். అయితే నా ట్రైన్ లేట్ అయింది, எனக்கு நேரம் ட்ரெயின் தாமதமானது, అతను ట్రైన్ లేట్ అయింది, அவருடைய ரயிலும் தாமதமானது. అప్పుడు మేము సంభాషిస్తూ ఆయన దేవుని గురించి అనేక విషయాలు చెబుతూ వచ్చినప్పుడు, அப்பொழுது நாங்கள் సంభాషిத்து கொண்டிருக்கும் பொழுது దేవుడి కార్యాల గురించి சொல்லிக் கொண்டிருக்கும் பொழுது, అప్పుడు నార్త్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ గురించి అతను చెబుతూ వచ్చాడు. அப்பொழுது வட இந்திய பகுதி அதாவது இமாச்சல் பிரதேச குறித்து சொல்லிக் கொண்டு வந்தார். అప్పుడు నేను దేవుని సన్నిధిలో అతనితో కలిసి ప్రార్థన చేశాను. அப்பொழுது அவரோடு சேர்ந்து దేవుని సన్నిధిలో జెబితే, వెంటనే మోకరించి లేచాను, ஜெபித் ஆமென் சொல்லி ஜெபம் முடித்து எழுந்த உடனே నా జీవితంలో என்னுடைய வாழ்க்கையிலே ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శరీరము నీటి మీద ఆకులాగా తేలిపోతూ వస్తుంది. అన్నాళ్ళ முதல் நாள் வரையும் கூட என்னுடைய வாழ்க்கை அதாவது எழின் மேலே தண்ணீர் அசைவது போல இருக்கிறது. ఇక ఆ తర్వాత నేను అతనితో కలిసి కాన్ఫరెన్స్కి వెళ్ళాను. அவரோடு சேர்ந்து அந்த కాన్ఫరెన్స్కి சென்றேன். వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఆ కాన్ఫరెన్స్లో హిమాచల్ ప్రదేశ్ గురించి ఆయన వివరిస్తూ వచ్చాడు. அதாவது அந்த கான்ஃபரன்ஸ் போன பொழுது இமாச்சல் பிரதேசத்தை குறித்து விவரித்து சொல்லிக் கொண்டிருந்தார். భారతదేశంలో అతి తక్కువ క్రైస్తవులు ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. அதாவது இந்திய தேசத்தில் அதிக குறைவான கிறிஸ்தவர்கள் இருக்கிறது இமாச்சல் பிரதேஷ். హిమాచల్ ప్రదేశ్లో క్రైస్తవుల పర్సెంటేజ్ 0.01%. அதாவது இமாச்சல் பிரதேசில் கிறிஸ்தவருடைய சதம் 0.01. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు நான் ஜெபித்து வந்தேன். దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు என்னோடு பேசிக்கொண்டு வந்தார். నేను సమర్పించుకొని దేవునికి సేవకు వెళ్ళాలనుకున్నాను. நான் என்னை அர்ப்பணித்துக் கொண்டு దేవుని ஊழியத்துக்கு செல்ல வேண்டும் என்று இருந்தேன். భాష రాదు,
மொழி தெரியாது, ప్లస్ నా దగ్గర డబ్బులు కూడా లేవు, பணமே இல்ல. కాబట్టి వెళ్తే అక్కడ పోషణ ఏమిటి, அங்க போகும்போது அங்க பிழைப்பு எப்படி అని నాలో నేను మదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. எனக்குள்ளே நான் குழம்பி ஜெபித்து கொண்டிருந்தேன். దేవుడు నువ్వు వెళ్ళు అంటూ ఉన్నాడు. தேவன் நீ போ என்று சொல்கிறார். వెంటనే నేను దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 6:26 ప్రకారం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. மத்தேயு 6:26 மூலமாக ஆண்டவர் என்னோடு பேசிக்கொண்டு வந்தார். ఆకాశ పక్షులు చూడడి, వాటిని ஆகாயத்து பறவைகளை கவனித்து பாருங்கள், కూర్చుకొనవు, அவைகள் விதைப்பதும் இல்லை, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కాదని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. அவைகளை காட்டிலே நீங்கள் விசேஷிதள் அல்ல என்று அந்த வார்த்தையின் மூலமாக தேவன் என்னோடு பேசிக்கொண்டு வந்தார். వెంటనే బ్యాగ్ సర్దుకున్నాను. உடனே பேகல் எடுத்துக்கொண்டு సర్దుకొని ఇంట్లో చెప్పాను. எல்லாம் சரிப்படுத்திக்கொண்டு வீட்டில் ఇంట్లో మా విశ్వాసం మా అమ్మగారు ఎబ్రోన్ ప్యాలెస్కి వెళ్తారు. అదే என்னுடைய தாயார் எப்ரோன் ஐக்கியத்துக்கு செல்வார்கள். మా ఊర్లో ఉన్న విశ్వాసులందరినీ గ్యాదర్ చేశాను. నేను கிராமத்தில் இருக்கிற விசுவாசுలు எல்லாம் கூட்டி சேர்த்து వాళ్ళందరి ముందు సాక్ష్యం చెప్పి அவள் எல்லாருக்கும் மட்டும் சாட்சி சொல்லி తిరిగి నేను 2001లో హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళాను. 2001ஆம் ஆண்டில் இமாச்சல் பிரதேஷ் போனேன். ఉనా అనే జిల్లాకు వెళ్ళాను. உனா என்ற ஜில்லாவுக்கு போனேன். అది పంజాబ్ హిమాచల్ బోర్డర్. அதாவது பஞ்சாப் இமாச்சல் அது எல்லை. బాక్రా నంగల్కి ఉనాకి దగ్గరగా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. அதாவது அந்த எல்லைக்கு 10 கிலோமீட்டர் தூரத்தில் இருக்கிறது. బాగా మనకి సైలెంట్ ఏందో తెలియదు, మనకి సైలెంట్ ఏమిటో తెలియదు. కులిర్ తెలియదు, కులిర్ ఎప్పుడు இருக்குன்னு தெரியாது. నేను ఇలాగనే తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాను. நான் இப்படியாக வெள்ளை ஷர்ட் வெள்ளை பேண்ட் போட்டு பேக் எடுத்துக்கொண்டு போனேன். ఉనాలో ట్రైన్ దిగాను. அங்க உனால அந்த ட்ரெயின் இறங்கினேன். దిగి మెహత్పూర్ అనే విలేజ్కి వెళ్ళాను. మెహత్పూర్ என்ற கிராமத்துக்கு போனேன். ఆ వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో ఉదయం 7 గంటల టైంలో నేను ఇలా వెళ్తూ ఉన్నాను. నా ఫింగర్స్ ఎలా ఉన్నా ఇలా ఓపెన్ కాలేదు. அதாவது நான் அங்கே ட்ரெயின் இறங்கி போய் கொண்டு இருக்கேன், என் கை அப்படியே திறக்க முடியல. ఓపెన్ అయిన ఫింగర్స్ ఫోల్డ్ కావట్లేదు. இது திரும்பி கை விரல இதாவல. విపరీతమైన చలి, அங்கே கடுமையான குளிர். నాకు తెలిసిన ఒక సహోదరుడు దగ్గర నేను కొన్ని నెలలు ఉన్నాను. எனக்கு அறிமுகமான சோழத்தில் சில மாதங்கள் இருந்தேன். తర్వాత నేను అక్కడి నుంచి మరలా తిరిగి రిటర్న్ వచ్చాను. அங்க திரும்பி வந்து ఆ తర్వాత దేవుడు 2003లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 2003లో దేవునిயோடு பேசிக்கொண்டு வந்தார். కాబట్టి అప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. లూకా 10:3 బడి దేవుని என்னோடு பேசிக்கொண்டு வந்தார். వెంటనే మరలా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాను. திரும்ப உடனே హైదరాబాద్ சென்றேன். హైదరాబాద్ నుంచి మరలా ఏపీ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేయించుకొని ఢిల్లీ వెళ్ళిపోయాను. அதாவது ఏపీ ఎక్స్ప్రెస్ல రిజర్వ్ பண்ணிக்கொண்டு ఢిల్లీ சென்றேன். అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ మండి డిస్టిక్ వెళ్ళాను. அங்கிருந்து మండి డిస్ట్రిక్ట్ పోనేన్. మండి డిస్టిక్ లో ఉండగా మండి డిస్టిక్ లో నేను ఒంటరిగా బస్ స్టాండ్ దగ్గర దిగి ఉన్నాను. మండి డిస్ట్రిక్ట్ இறங்கி அங்கே தனிமையாக பஸ் ஸ்டாண்ட்ல இருக்கிறேன். అక్కడ నాకు ఎవరు తెలియదు. அங்கே எனக்கு யார் அறிமுகம் మన అనేవాళ్ళు ఎవరు లేరు. మన అనేవాళ్ళు ఎవరు లేరు. நம்முடைய அங்கே யாரும் இல்ல. క్రైస్తవులు కూడా లేరు. கிறிஸ்தவர்கள் இல்ல. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. தெரிந்தவர்கள் யாரும் இல்ல. వెళ్ళి బస్ స్టాండ్ లో ఉన్నాను. బస్ స్టాండ్ లో இருக்கிறேன். ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదుర్పార్த்து கொண்டு இருக்கிறேன். అప్పుడు నాకు ఒక సహోదరుడు జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడ హిమాచల్లో మండీలో సేవ చేస్తూ ఉన్నాడు. அதாவது ஜம்மு காஷ்மீர்ல இருந்து வந்து அந்த மண்டியான இடத்துல ஊழியம் செய்து கொண்டிருக்கார் ஒருவர். అతను నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వచ్చాడు. அவர் இடத்துல வந்து பேசினார். నాకేమో భాష రావట్లేదు. எனக்கு భాష தெரியாது. తడివిడి పడిపోతూ ఉన్నాను, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను. భాష తెలియాமல் తవితూ கொண்டு இருக்கிறேன். ఇక అతను ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వచ్చాడు. அவர் ఆంగ్లంలో பேசிకొண்டு నేను కూడా కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వచ్చాను. நானும் கொஞ்சம் ఇంగ్లీష్లో பேசினேன். ఇక అతని దగ్గర 10 రోజులు ఉన్నాను. அவர் இடத்துல கொஞ்ச நாள் இருந்தேன். ఇక ఆ తర్వాత అతని నుంచి మరలా డివైడ్ అయ్యి నేను సపరేట్ గా కెనడా అనే విలేజ్ కు వచ్చాను. அவர் இடத்துல நான் திரும்பி பிரிந்து வேற இடத்துக்கு வந்தேன். దేవుడు నాతో మాట్లాడితే కెనడా అనే విలేజ్ కు వచ్చి అక్కడ 15 సంవత్సరాలు ఉన్నాను. அந்த இடத்துக்கு வந்து நான் 15 ఆండగளாக అங்க இருக்கிறேன். అక్కడికి వచ్చిన తర్వాత నేను రూమ్ రెంట్కి ₹700 2003లో. அங்க 2003ஆம் ஆண்டுல அங்கே வாடகை ₹700. ఆ 700కి రూమ్ తీసుకొని ₹700 அங்கே வாடகை ரூம் எடுத்துக்கொண்டு 3 విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టాను. 3 కార్యాలే ఆండర్ సన్నిధిలో வைத்தேன். ప్రభు సన్నిధిలో నేనేం చెప్పానంటే, ప్రభు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. ஆண்டவருடைய சமூகத்திலே நான் என்ன சொன்னேன் என்றால், ஆண்டவர் என்னை இவ்வளவு தூரமாய் கொண்டு வந்தீர். నాకు భాష రాదు, எனக்கு மொழி தெரியாது, నాకు భాష నేర్పించు, எனக்கு மொழி கற்றுத்தாரும், ఈ ఇంటి అద్దె కట్టు, இந்த வீட்டுக்கு நீர் தான் வாடகை கட்டணும், భోజనం పెట్టు, எனக்கு ఆహారం வைக்கணும், నీ పని చేయించుకో, உம்முடைய காரியத்தை நிறைவேற்றிக்கோ అని చెప్పి దేవుని సన్నిధిలో
அப்படி சொல்லி దేవుని సముద్రంలో మోకరించి ప్రార్థన చేసి முழங்கால் படிட்டு ஜெபித்து ఇక అంతన నా దగ్గర డబ్బులు అయిపోయి இருந்த பணம் முடிந்தது. ఇక నేను ఒక కూలి పని చేసుకుంటూ వచ్చాను. அதாவது ஒரு கூலி வேலை செய்து கொண்டிருந்தேன். డైలీ 50 రూపాయలు కూలి పనికి వెళ్ళాను. அதாவது ஒரு நாளுக்கு 50 ரூபாய். ఆ 50 రూపాయలతోటి కిరోసిను తెచ్చుకున్నాను. அந்த 50 రూపాయకి సెలవు వాங்கிకొండే బియ్యం తెచ్చుకున్నాను. అరిసి వాంగినేన్. ఇంటి దగ్గర నుంచి కొన్ని పికిల్స్ తీసుకెళ్ళాను, పచ్చళ్ళు. ఊర్లో నుంచి సెల ఊరగాయ కొండు పోనేన్. ఇక ఆ పచ్చళ్ళు వండుకోవడం, అన్నం వండుకోవటము, పచ్చడి వేసుకొని తినటం. அங்க சாதம் சமைத்து அந்த ஊறுகாய் வைத்து சாப்பிடுவது. కొట్టుకాడికి వెళ్తే భాష రాదు. அங்கே கடைக்கு போனாக்கா பாஷை மொழி தெரியாது. ఆ కూరగాయలు చూపించి వాళ్ళు కితనా చాయే క్యా చాయే అంటే ముజే పతానే చలా. அந்த காய்கறிகளை பார்த்து அது விலையான சொல்லும், அவங்க சொல்லும், எனக்கு அது புரியாது. అలా ఏలు పెట్టి చూపించడం, వెనక్కి వెళ్ళటం. அது என்னன்னு కాటుவது పిన్నాలు పోవదు. ఇంటికి పోయి మరలా రైస్ వండుకోవటం, పచ్చడి వేసుకొని తింటాం. తిని వీటికి పోయి అలాగే 1 ఇయర్ పచ్చళ్ళు తిన్నాను. అవిధం ஒரு வருஷமாக இந்த ஊறுகாயில சாப்பிட்டேன். 1 ఇయర్ తర్వాత కొంచెం కొంచెం భాష నేర్చుకుంటూ వచ్చాను. ஒரு வருஷம் பிற்பாடு కొంచెం కొంచెమా మொழி కట్టుకోండి. మరలా తిరిగి నేను రిటర్న్ రావాలని ప్రభు సన్నిధిలో ప్రభు అనుమతితో వచ్చాను. మరలా ప్రభు అనుమతి ఇస్తే రిటర్న్ వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆంధ్ర సన్నిధిలో జెబితి తిరిగి ఆంధ్ర వరవేణమని జెబితి తిరిగి వందే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు జెబితి కొండ இருக்கும்போது 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. 40 நாள் உபவாசம் இருந்தது. 35 రోజులు దేవుడు నాతో మాట్లాడలేదు. 35 நாட்கள் వరకు కూడా దేవుడు రోజుకు ఒక పూట భోజనం చేసేవాడిని. నాలుగు ஒரு முறை தான் புசிப்பேன். ఇక రూమ్ లో తలుపేసుకొని బయటకు వచ్చేవాడిని కాదు. ప్రభు సన్నిధిలో మోకరించి దేవునితో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ గడుపుతూ ఉండేవాడిని. అరే పోటీకొండు ముழங்கால் పడితే దేవుని సోదరులే జెబితు கொண்டிருந்தேன். తర్వాత 35 తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. 35 నాட்கள் பிற்பாடு தேவனோடு பேச ஆரம்பித்தார். అప్పుడు ఓషయ గ్రంథము 10వ అధ్యాయము ఓషియా 10వ అధికారం 12వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 12వ వచనం మూలమా ఆండరుడు పేసినారు. కాబట్టి నీతి అనే ప్రేమ అనే పంట కోయడి, నీతి ఫలించినట్లుగా ఎన్నడు దున్నని బీడు భూమి దున్నుడి అని చెప్పి దేవుడు నాతో రెఫరెన్స్ చెప్పి మాట్లాడుతున్నాడు. నీతిని వెలిచల్లి అర్పిసేయங்கள் என்று உழாத நிலத்தை பண்படுத்துங்கள் என்று. బైబిల్ ఓపెన్ చేసి చూస్తే నాకు చాలా భయం వేసింది. அதாவது வேதத்தை திறந்து பார்த்தோம் எனக்கு மிக பயம் உண்டானது. ఎందుకంటే మొత్తం డ్రై ల్యాండ్ எல்லாம் ஏனென்றால் அந்த இதெல்லாம் வெற்றுமையான இடம். ఎటు చూసినా సేవకుడు 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ వెళ్ళినా సేవకుడు లేడు. 50 కిలోమీటర్ అవ్వలే దూరం పడ కూడా అங்க ஒரு ஊழியக்காரன் இல்ல. ఒక విలేజ్ లో ఒక విశ్వాసి కూడా లేడు. ஒரு கிராமத்துல கூட இடத்துல விசுவாசம் இல்ல. ప్రభువుని అడుగుతూ వచ్చాను. ஆண்டவர் கேட்டேன், ప్రభువా మరి ఎట్లా చేయాలి నేను? ஆண்டவரே நான் எப்படி செய்ய வேண்டும்? కాబట్టి దేవుడు నాకు కొంత ఆలోచన చెబుతూ నాతో మాట్లాడుతూ నడిపిస్తూ వచ్చాడు. தேவன் எனக்கு சில நேரத்தில் ஆலோசனை கொடுத்து அவ்விதమైన నడితూ வந்தார். డోర్ టు డోర్ మినిస్ట్రీ చేస్తూ వచ్చాను. ஒவ்வொரு வீடு தோறும் ஊழியம் செய்து வந்தேன். నేను ఉన్న ఊరిలోకి వెళ్ళగానే நான் இருக்கிற அந்த கிராமத்துக்கு போன உடனே కొన్ని పత్రికలు మా ఇంటి ఓనర్కి ఇచ్చాను. அதாவது இந்த கைப்பிரதிகளை அந்த வீட்டின் ஓனர் கொடுத்தேன். మా ఓనర్ అందరిని పిలిచాడు, ఊళ్ళో వాళ్ళందరినీ. அங்கே அந்த ஓனர் எல்லாரும் அழைத்தார். ఆయన ఎందుకు పిలిచాడో తెలుసా? அவர் எதற்கு அழைத்தார் தெரியுமா? మన ఊరికి ఒక కొత్త స్వామి వచ్చాడు. நம்ம ஊருக்கு ஒரு புதிய சாமி வந்திருக்கிறார். కాబట్టి ఈ స్వామి చేస్తే ఏదైనా ప్రార్థన చేస్తే మనకి సహాయం న్యాయం జరిగిద్ది, లేకపోతే మనకి స్వస్థతలన్నీ దొరుకుతాయి. இந்த சாமி ஜெபம் பண்ணா நமக்கு சுகம் கிடைக்கும், நல்லது கிடைக்கும், మనకి మంచి జరుగుతుంది, நமக்கு நல்லது நடக்கும் అని చెప్పి అనేకులను తీసుకొచ్చేవాడు. అని சொல்லி అనేకరు అழைத்து கொண்டு வந்தார். ఇక అలాగా నేను సువార్త పత్రికలో వచ్చిన వాళ్ళకి అక్కడ ఇస్తూ నేను పని చేస్తూ ఉన్నాను. అవిధமாக அந்த கைப்பிரதிகளை கொடுத்து சுவிசேஷம் சொல்லிக் கொண்டு அப்படியே ஊழியம் செய்து கொண்டு ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నేను బ్యాగ్ తీసుకొని காலையில 10 மணிக்கு வேன் எடுத்துக்கொண்டு ఈ ట్రాక్స్ బ్యాగ్ లో పెట్టుకొని இந்த கைப்பிரதிகளை பேக்ல வைத்துக்கொண்டு డోర్ టు డోర్ మినిస్ట్రీ 5 గంటల వరకు ఊరు తిరుగుతూ ఉండేవాడిని. ஒவ்வொரு வீடுகள் தோறும் கூட அதை கைப்பிரதிகளை கொடுத்து வந்தேன். తిరుగుతూ ఉంటే అనేక సార్లు చాలా మంది నన్ను అటాక్ చేశారు. அப்படி சுற்றி அதாவது கைப்பிரதிகளை கொடுக்கும்போது எனக்கு எதிர்ப்பு தெரிவித்தார்கள். ఆ తర్వాత నేను పారిపోవడం జరుగుతూ వచ్చింది. அதன் பிற்பாடு நான் அங்கே ஓடி போக வேண்டிய நிலைமை வந்தது. ఆ తర్వాత మరి ఇంటికి వచ్చాను. திரும்பி வீட்டுக்கு வந்து ఇంటికి వెళ్ళి మరలా కూరగాయల కొట్టుకు వెళ్ళాను. திரும்பி வீட்டுக்கு வந்து காய்கறிக்க போனேன். కూరగాయల కొట్టు దగ్గర 20 మంది నన్ను రౌండ్ అప్ చేశారు. அந்த காய்கறி இருக்கிற இடத்துல కొంచెం பேர் என்னை சுற்றி வளைந்தாங்க. నువ్వు మతం మార్చడానికి వచ్చా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే నేను చంపేస్తాం అన్నారు. நீ மதம் மாற்ற வந்திருக்கிறாய், இந்த ஊரை விட்டு போகலன்னா உன்னை கொன்றுடுவோம். కాబట్టి మీరు నన్ను కాదు కొట్టేది, నా దేవుని కొడుతున్నారని చెప్పి వాళ్ళకి చెప్పాను. அப்ப நான் சொன்னேன், நீங்க என்ன அடிக்கலை, என் தேவனை நீங்கள் அடிக்கிறீர்கள்னு சொன்னேன். నేను దేవుడు నాకు మీ సువార్త చెప్పమని చెప్పాడు. உங்கள் ஒரு இடத்துல வந்து சுவிசேஷத்தை அறிவிக்கும்படி தேவன் எனக்கு சொன்னார். మిమ్మల్ని నేను బలంతో చేయట్లేదు, நான் உங்களை பலவந்தம் செய்வதில்லை. దేవుడు నాకు చెప్పాడు మీకు చెప్పమన్నాడు. தேவன் உங்களுக்கு சொல்லும்படி எனக்கு சொன்னா நான் சொல்லுகிறேன். ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చాను.
திரும்பி வீட்டுக்கு வந்தேன். ఇంటికి వచ్చిన తర్వాత మా ఓనర్తో షేర్ చేసుకున్నాను. வீட்டுக்கு வந்த பிற்பாடு அந்த என்னுடைய வீட்டு ஓனரோட பகிர்ந்து கொண்டேன். మా ఓనర్ ఆ ఊర్లో రెబల్ క్యాండిడేట్లు బాగా వాళ్ళంటే భయం. அதாவது அந்த வீட்டு ஓனர் மற்றவர்களை பார்த்து அவர் பெரியவராக இருக்கும்போது எல்லாருக்கும் பயம். ఆయన పోయి ఎంక్వైరీ చేశాడు దుకాణానికి వెళ్ళి. அவர் போய் அந்த கடையில போய் விசாரித்தார். వాళ్ళ కొడుకులు కూడా వెళ్ళారు ఆయనతో పాటు. அவருடைய மகன்கள் கூட அவரோட போனாங்க. వాళ్ళకి 2 బస్సులు 2 లారీలు ఉన్నాయి. அவளுக்கு 2 பஸ் 2 லாரி இருக்கிறது. అట్లా బిజినెస్ చేస్తూ ఉంటారు. அப்படியாக வியாபாரம் செய்து கொண்டிருக்கிறார்கள். అతను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పలానా పలానా అని చెప్పారు వాళ్ళు. அவர் போய் விசாரிக்கும் பொழுது பலாనా நபர் என்று சொன்னாங்க. ఈ స్వామి మా ఇంట్లో ఉంటున్నాడు, మీరు ఎవరు చేసినా ఊరుకోమేమని చెప్పి இந்த சாமியார் எங்க வீட்டுல இருக்கிறாரு, அவர் மேல கைப்பட்ட நான் சும்மா இருக்க மாட்டேன். ఆ ప్రకారంగా సువార్త చేస్తూ వచ్చాను. అవిధமாக సువిశేషం செய்து வந்தேன். దగ్గరగా నేను ఉన్న విలేజ్ సరౌండింగ్ 300 విలేజ్లు, ఒక్క విలేజ్ కూడా నేను విడిచిపెట్టలేదు, ఒక కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదు. அதாவது ஏறக்குறைய நான் இருக்கிற அந்த இடத்துல 300 கிராமங்கள் இருந்தது. அந்த கிராமங்கள் விடாமல் கிராமங்கள் தோறும் சுவிசேஷம் செய்து வந்தேன். ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా దేవుడు రేపు నన్నే లెక్క అడుగుతాడు. ஏனென்றால் ஒருவர் மரித்தாலும் கூட அந்த நபரை குறித்து தேவன் என்னிடத்துல கணக்கு கேட்பார். ఆ భయంతో నేను సువార్త చేస్తా ఉండేవాడిని. அந்த பயத்தின் நிமித்தமாக நான் சுவிசேஷத்தை அறிவித்து வந்தேன். సరే, నేను వెళ్తూ ఉంటే నన్ను ఆడవాళ్ళు చూసి తలుపులు వేసుకునేవాళ్ళు. அதாவது நான் அங்கே வெளியே போகும்போது பெண்கள் ஸ்திரீகள் பார்த்து கதவுகள் அடித்துக் கொள்வாங்க. ఎందుకంటే అక్కడ నల్లవాడిని నేనే ఆ దినాల్లో. ஏனென்றால் அங்க இருக்கிற ஜனங்கள் நான் கருப்பா இருந்தேன். కాబట్టి వాళ్ళు ఎవరో తీవ్రవాది వచ్చినట్టున్నాడు, మనల్ని ఏదో చేయడానికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు భయపడి తలుపులు వేసుకునేవాళ్ళు. ஏதோ கடவுள் வந்திருக்க நம்ம பயப்படுத்த வந்திருக்க, அதனால கதவு அடித்துக் கொள்வாங்க. ఆ రీతిగా మరి చాలా సార్లు సేవలో కొంత డిస్టర్బ్ అయింది. అవిధமாக ஊழியத்துல కొంచెం தொந்தரவு உண்டானது. ఇక ఆ రీతిగా అప్పటికి 2-3 సార్లు కొట్టారు నన్ను. 2-3 முறை அடித்தார்கள். ఇక విలేజ్కి వెళ్తే మా ఓనర్ చెప్పాడు, నువ్వే విలేజ్ కన్నా వెళ్ళి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నువ్వు రావాలి. அந்த ஓனர் சொல்லிட்டாரு, நீ எங்க போனாலும் கூட காலை 10 போய் 5க்குள்ள வீடு திரும்ப வேண்டும். ఎందుకంటే ఈ ప్రజలు మంచివాళ్ళు కాదు స్వామి, இந்த ஜனங்கள் நல்லவர்கள் அல்ல. నువ్వు డే అంతా తిరుగు, కానీ 5 గంటలకల్లా మన ఇంట్లో ఉండేటట్టు చూసుకున్నాడు. పగలెல்லாம் சுற்றி 5 மணிக்குள்ள வீடு வந்து சேருன்னு சொன்னாరు. ఇక అలాగే విలేజ్లు దగ్గర 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడుచుకుంటే లేవండి. అవిధமாக 20-30 கிலோமீட்டர் வரைக்கும் நடந்து போவது வழக்கம். మనకులాగా ప్లెయిన్ ఉండదు. நம்மை போல சாதா సమభూమి அல்ல, మొత్తము పర్వతాలే. அங்க எல்லாம் முழுதும் மலைதான், மலை பிரதேசம். ఆ పర్వతాల మీదే ఆ ఇళ్ళు ఉంటాయి. அந்த పర్వతాల மேல தான் வீடுகள் இருக்கும். ఆ ఇళ్ళు ఎక్కుకుంటా పోయి సువార్త చేసి వస్తూ ఉండేవాడిని. మరలు ఏరుకొని అది వీడుகள் పోయి సువిశేషం அறிவிப்பது. తర్వాత నా చేతిలో ₹1 డబ్బులు లేవు. ஆனா கையில பணம் இல்ல. బస్ ఛార్జీలకు డబ్బులు లేవు. ஆமா, பஸ் சார்ஜுக்கு பணம் இல்ல. నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక రోజు ஒரு நாள்ல நடந்து கொண்டு வந்திருக்கிறேன். వస్తూ ఉంటే வந்து கொண்டு இருக்கும்போது ప్రభువుని అడుగుతూ వచ్చాను. ஆண்டவர் கேட்டுக்கொண்டு வந்தேன். ప్రభువా, ఈ రోజు వెళ్ళి వండుకొని తినడానికి కూడా నా దగ్గర ₹1 లేదు. ஆண்டவரே, இவ்வளவு தூரம் நான் போனேன், இப்பொழுது புசி கணக்கு கையில ஒண்ணுமே இல்ல. నాకు అలసట వచ్చేసింది, எனக்கு సోరు வந்திருக்கிறது, నేను నడవలేను, நான் நடக்க முடியாது అని చెప్పి దేవుని అడుగుతూ వచ్చాను. அப்படி சொல்லி தேவனை கேட்டேன். అప్పుడు నేను వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో మధ్యాహ్నం 12 గంటల టైంలో, அப்படி மத்தியானம் 12 மணி நேரத்தில் நான் புறப்பட்டு போய் கொண்டு இருக்கும் பொழுது ₹20 నోట్లు చెక్కు చెదరనివి ఫోల్డ్ చేయకుండా 5 నోట్లు ఆ రోడ్డు మీద నాకు ముందుగా అట్లా కనపడుతూ వచ్చాయి. அதாவது ₹20 நோட்டு புதிதாக அங்கே ரோடு மேலே விழுந்திருந்தது. వెంటనే అవి తీసుకొని నా వెనక ముందు ఎవరు లేరు. அதை நான் எடுத்தேன், பின்னால முன்னால பார்த்து யாரும் இல்லை. ప్రభువుని స్తుతించాను ఆ డబ్బులు తీసుకొని. அதை எடுத்துக்கொண்டு ஆண்டவருக்கு நன்றி சொன்னேன். ఆ రీతిగా మరలా బియ్యం తెచ్చుకున్నాను, அரிசி வாங்கிக்கொண்டேன். ఇది రొటీన్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. இப்படியாக தொடர்ந்து நடந்து கொண்டு இருந்தது. ఆ రీతిగా సువార్త చేస్తూ ఉన్నాను. అవిధமாக సువిశేషం செய்து வந்தேன். తర్వాత 2006లో మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను. 2006లో వివాహం செய்து கொண்டு போனேன். నేను చేసుకున్న మా మిస్సెస్ స్టాలిన్ అన్న గారికి తెలుసు. స్టాన్లీ వాళ్ళ దగ్గరే ఉన్నారు. குறித்து వాళ్ళ దగ్గరే ఉన్నారు. அவள் இடத்துல இருக்கிறார்கள். ఇక ప్రభు చిత్తమై దేవుని హెబ్రోన్ ద్వారాగా మరి హెబ్రోన్లో ఉన్న అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకొని హిమాచల్ ప్రదేశ్కు 2006లో తీసుకొని వెళ్ళిపోయాను. அதாவது விவாகம் முடிந்த பிறகு 2006లో அங்கே போனேன் హిమాచల్ ప్రదేశ్కి. ఎందుకంటే మా మిస్సెస్ ఇక్కడ హెబ్రోన్ సంఘాల్లో బాగా మెలిగిన మనిషి కాబట్టి ఎడిపోయిన సంఘాలు ఉన్నాయి, ఎడిపోయిన విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సమృద్ధి ఉంది. அதுதான் ஹெப்ரோன்ல பயிற்சி பெற்றபடினாலே அந்த பழக்கம் இருக்கிறது. అక్కడికి వచ్చి చూస్తే ఏమి డ్రై ల్యాండ్, ఒక సంఘం లేదు, ఒక విశ్వాసి లేరు. அங்கும் பார்க்கும்போது உலர்ந்த இடம், எந்த ஒன்று விசுவாசி இல்லை. నేను చెప్పాను, ఇది డ్రై ల్యాండ్, ఇది మొత్తం ఇప్పుడు మనం దున్నాలి. இது உலர்ந்து போன இடம்,
தரிசனல இதை நாம் உழ வேண்டும் అని చెప్పి మేమిద్దరం ఉదయం భోజనం చేసి ఇద్దరం పత్రికలు తీసుకొని విలేజ్లకు వెళ్ళిపోయాం. அவ்விதமாக சொல்லிட்டு நாங்க ஜெபம் பண்ணிட்டு அவ்விதமா ரெண்டு பேரும் சேர்ந்து கிராமங்களுக்கு செல்வோம். కొన్ని విలేజ్లు అన్ని సువార్త చేశాము. சில கிராமங்களுக்கு சுவிசேஷம் அறிவித்தோம். విలేజ్ మిగిలింది. కొంచెం గ్రామాలు మీద இருந்தது. ఆ విలేజ్ లో కూడా ఒకే బజార్ మిగిలింది. அந்த கிராமங்களுக்கு கூட போனோம். ఇక ఆ విలేజ్ ఆ బజార్ పంచి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. அந்த பஜாருக்கு அந்த வீட்டுக்கு போனோம் நினைத்தோம். వెంటనే మమ్మల్ని 70 మంది మమ్మల్ని అంటాడుతూ వచ్చారు. 70 பேர் நாங்கள் தொடர்ந்து வந்தாங்க. వాళ్ళు అంత దూరాన ఉన్నారు, அவ்வளவு தூரத்தில் இருக்காங்க. మేము ఇంత దూరాన ఉన్నాము, நாம் எவ்வளவு தூரத்தில் இருக்கிறோம். వాళ్ళు బూతులు తిడుతూ పరిగెత్తూ ఉన్నారు. அவர்கள் கெட்ட வார்த்தையில பேசிக்கொண்டு ஓடிக்கொண்டு வந்தாங்க. మీరు ఆగండి ఆగండి అంటూ ఉన్నారు. நில்லுங்க நில்லுங்கன்னு சொல்ல మేము పరిగెత్తూ ఉన్నాము, நாங்கள் ஓடிக்கொண்டு இருக்கிறோம். వాళ్ళు రాళ్ళు తీసుకొని ఇసిరేయడం మొదలు పెట్టారు. அவர்கள் கல்லுகளை எரிய ஆரம்பித்தார்கள். ఇద్దరం మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్లు రన్ చేసుకుంటూ హైవేకి వచ్చాం. அதாவது 3 கிலோமீட்டர் நடந்து வந்து அந்த ஹைவேக்கு வந்தோம். వచ్చి ఇద్దరం ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వేడ్చాం. 2 பேரும் அழுது ஜெபித்தோம், முழங்கால் படிட்டு. తర్వాత సిస్టర్ని ఇంట్లో పెట్టి నువ్వు ప్రార్థన చేస్తుండే, నేను పోయి వస్తాను విలేజ్లకు అని చెప్పి నేను సువార్తకు వెళ్తూ ఉన్నాను. சௌரி பார்த்து நீ வீட்டில இருந்து ஜெபம் பண்ணு, நான் வெளியில போய் சுவிசேஷம் அறிவித்து வருகிறேன்னு சொல்லி. ఆ రీతిగా అక్కడ చలి, విపరీతమైన చలి, ఇలా సట్లు ఉండటానికి కట్టుకోవడానికి కూడా ఏమీ లేవు. அங்க விபரீதமான குளிர், அங்கே சரியான ஆடைகள் இல்ல. ఎందుకంటే మైనస్ మాకు టెంపరేచర్ ఉంటుంది, మైనస్ టెంపరేచర్ ఉంటుంది. அங்க மைனஸ் டிகிரி சீதோஷ்ண நிலை. ఎందుకంటే ఒక సంవత్సరం ఆదాం అన్నని ఒక మా సహోదరుడు వచ్చాడు. ஆதாம் அவர்கள் ஒரு வந்தார். అన్నగారిని నేను చెప్పాను, చలి ఉంటుందన్నా మీరు తట్టుకోలేరు అని చెప్పాను. அங்க மிகுந்த குளிருக்கு நீங்கள் உங்களால முடியாது. లేదు తమ్ముడు నేను వస్తాను, ఉండగలను అన్నాడు. நான் வருவேன், அங்க இருக்க பார்த்துக்கொள்ளணும். వచ్చిన తర్వాత 1 నైటే ఉన్నాడు. வந்த பிறகு ஒரு தான் இருந்தாரு. రెండో రోజుకి నేను వెళ్తానని మొదలు పెట్టాడు. 2ஆம் நாள் நான் போகிறேன். ఇక వెంటనే రెండో రోజు ఆయనకి రిజర్వేషన్ చేసి 3వ రోజు రిటర్న్ పంపించాం. 2ஆம் நாள் அவருக்கு రిజర్వేషన్ பண்ணி 3ஆம் நாள் அவர் திருப்பி அனுப்பணும். అట్లా అంత భయంకరమైన సిచ్యువేషన్ లో మేము అక్కడ ఉంటూ ఉన్నాం. அந்த பயங்கரமான சூழ்நிலையிலே நாங்கள் இருக்கிறோம். அங்க అలాగా సువార్త చేస్తూ ఉంటే 14 సంవత్సరాలకి 2 వ్యక్తులు బాప్తీసం తీసుకున్నారు. அவளு 14 ஆண்டுகளாக சுவிசேஷம் அறிவித்த பிற்பாடு 2 பேர் மனம் திரும்ப ஞான ஸ்நானம் சாட்சி கொடுத்தாங்க. అంటే మాకు అంతకు ముందు ఈ 14 సంవత్సరాలకు ముందు మేము సేవ చేస్తూ ఉన్నాము. 14 ஆண்டுகளாக ஊழியம் செய்து கொண்டு வந்தோம். ఒక్కొక్కరు 3 నెలలు వచ్చి ఆగిపోయేవాళ్ళు. கொஞ்சம் பேர் 3 மாசம் வரைக்கும் வரும், திரும்பி நின்று போடுவாங்க. కొందరు 6 నెలలు వచ్చి ఆగిపోయేవాళ్ళు. கொஞ்சம் பேர் 6 నెలలు వచ్చి ఆగిపోయేవాళ్ళు. ஆரம்பத்தில் வந்து திரும்பி நின்று போவாங்க. కొంతమంది సంవత్సరం వచ్చి ఆగిపోయారు. சில பேர் வருடமாக வந்து திரும்பி நின்று போவாங்க. కొంతమంది 2 సంవత్సరాలు వచ్చి ఆగిపోయారు. சில பேர் 2 ஆண்டுகள் வந்து திரும்பி நின்று போனாங்க. కొంతమంది 3 సంవత్సరాలు వచ్చి ఆగిపోయారు. கொஞ்சம் பேர் 3 ஆண்டு வந்து కూడా திரும்பி நின்று పోనాங்க. మా కాడకు వచ్చిన ప్రతి ఒక్కరిని విలేజ్ లో వాళ్ళందరూ కూడా రౌండ్ అప్ చేసి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని హెచ్చరించి వార్నింగ్లు ఇచ్చి రాకుండా ఆపేస్తుండే. அதாவது எங்களுக்கு இங்கே ஜெபத்துக்கு வரல எல்லாரும் கூட அந்த கிராமத்தால பயமுறுத்தி அவ்விதமாக அவளை தடை செய்தார்கள். ఆ రీతిగా అందరూ వస్తూ ఉన్నారు, వెనుకపోతూ ఉన్నారు. அப்படியாக வருகிறார்கள், திரும்பி பின்னாடி போறார்கள். దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ஆனால் தேவன் அற்புதங்கள் செய்து கொண்டு வந்தார். కోమాలకు వెళ్ళిన వ్యక్తులను దేవుడు బతికించాడు. கோமா நிலைக்கு சென்ற ஆட்களை ஆண்டவர் உயிர்ப்பித்தார். పుట్టుకతోనే కాళ్ళు చేతులు మొత్తం పాము వలె ముద్దగట్టుకుపోయినటువంటి ఒక బాలికను దేవుడు 16 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని దేవుడు స్వస్థపరిచాడు. அதாவது பிறந்ததிலிருந்து முடமாக இருந்த, அதாவது நடக்க முடியாமல் இருந்த ஒரு குழந்தை 16 வயதிலே அற்புதமாக தேவன் சுகம் கொடுத்தார். అలాగా అనేక మందిని దెయ్యాలతో సాతాన శక్తులతో పీడించబడుతున్న వారిని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. அப்படியாக பிசாசு பேய் பிடித்தவர்களை கூட தேவன் விடுதலை ஆக்கி கொண்டு வந்தார். బోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. அதாவது போன் கேன்சர் உள்ளவர்கள் ஆண்டவர் சுகமாக்கி கொண்டு வந்தார். చాలా కేసులు దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. அப்படியாக அநேகர் ஆண்டவர் குணமாக்கி கொண்டு வந்தார். అలాగా పరిచర్య మేము సరిగిస్తూ ఉన్నాం. அப்படியாக ஊழியத்தை நான் நிறைவேற்றி கொண்டு வருகிறோம். అయితే మా దగ్గర 70 మంది గ్యాదరింగ్ ఉంది. அதாவது 70 பேர் கூடி வருகிறார்கள். 70 మంది గ్యాదరింగ్ లో அந்த 70 பேருக்கு வருகையிலே 70 మందిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇద్దరే. அந்த 70 பேர்களிலே ஞான சாட்சி கொடுத்து 2 பேர் தான். ఆ ఇద్దరే ఆరాధించేవాళ్ళు. వాళ్ళు 2 பேர் தான் ఆరాధిப்பார்கள். ఆ మిగతా వాళ్ళందరూ కూడా వస్తూ పోతూ ఉండేవాళ్ళు. மற்றவர்கள் எல்லாரும் கூட வருவாங்க போவாங்க. ఎందుకంటే నేను బాప్తిసం తొందరగా ఎవరికి ఇవ్వను. ஏனென்றால் சீக்கிரமாக யாருக்கு நான் ఎందుకంటే అక్కడ సిచువేషన్ నాకు తెలుసు. எனக்கு அந்த சூழ்நிலை தெரியும் எனக்கு. ఎందుకంటే నా మీద కూడా చేతబడులు చేస్తున్నారు. அதாவது என் மேல கூட அந்த மந்திரவாதி செய்றாங்க. ఎందుకంటే గల్లీకి ఒకళ్ళు ఇద్దరు చేతబడులు చేసేవాళ్ళు మాంత్రికులు ఉన్నారు. அதாவது அந்த கிராமத்துல ஒரு கிராமத்துல 2-3 பேர் மந்திரம் அந்த தந்திரம் எல்லாம் செய்கிறாங்க. అలాగే ఒక మాంత్రికుని కూడా దేవుడు మార్చాడు. அப்படியாக ஒரு மந்திரவாதி கூட ஆண்டவர் மாற்றினார். మార్చి అతను వచ్చి మా ఇంటికి వచ్చి కొంతకాలం వచ్చిన తర్వాత అతనికి హ్యాండ్ ఓవర్లో 60 విలేజ్లు ఉన్నాయి.
அதாவது அவர் சுகமாக்கப்பட்டு வந்து அவருடைய ஆதீனத்தில் 60 கிராமங்கள் இருக்கிறது. అతను అన్నాడు నాకు నెలకి ₹1,00,000 ఆదాయం ఉంది, எனக்கு வருஷத்துல அதாவது ₹1,00,000 ஆதாயம் இருக்கு స్వామి. నేను నా ఆదాయము నా దేవుళ్ళు నా దేవతలను వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తే నువ్వు నాకేమి ఇస్తావని అడిగాడు. நான் என் தேவதைகளை விட்டுட்டு அந்த மந்திரத்தை விட்டு வந்தா நீ எனக்கு எவ்வளவு கொடுப்ப? నేను అన్నాను నీకు ఇవ్వాల్సింది నా దగ్గర, నీకు ఇచ్చేంత ధనం నా దగ్గర లేదు. நான் சொன்னேன் உனக்கு கொடுக்க வேண்டிய அவ்வளவு பணம் என்னிடத்தில் இல்ல. జీవం కలిగిన దేవుణ్ణి నేను నీకు పరిచయం చేశాను. జీవనుల దేవుని நான் உனக்கு அறிமுகப்படுத்தினேன். ఎందుకంటే అతను ఎందుకు దేవుని దగ్గరికి వచ్చాడంటే బాల్యం నుంచి అతని కడుపులో నొప్పి ఉండేది. அதாவது அவர் அவர் வயிற்றில் அவர் வயிற்று வலி இருந்தது. సువార్త చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆ నొప్పి పోయింది ఆయనకి. సువిశేషத்தை அறிவித்து அவருக்கு ஜெபித்த பிறகு அந்த வலி நீங்கினது. ఆ రీతిగా ఆయన దేవుని దగ్గరకు ఒక పూజారి వచ్చాడు. అవిధமாக அவர் దేవుడితో వழிనడతపడ్డారు. ఒక నెల తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఆయన వస్తుంటే నువ్వు కూడా మతం మార్చుకున్నావు చెప్పి ఆయన్ని తిడుతూ ఉన్నారు. அதாவது அவர் அவிதம் வரும்பொழுது நீயும் கூட ஒரு மந்திரவாதி இருந்து திரும்ப அந்த மதம் மாறினா என்று அவரை మిరటినారుగల్. అప్పుడు ఆయన నాకు ఇంత ఆదాయం వస్తుంది, నువ్వేమిస్తావని చెప్పి అడుగుతూ వచ్చాడు. అప్పుడు அவர் எனக்கு இவ்வளவு ஆதாயம் வந்து கொண்டிருந்தது, நீ இப்போது எனக்கு என்ன கொடுப்பாய்? నేను జీవం కలిగిన దేవుని నీకు పరిచయం చేశాను, நான் உனக்கு జీవుల దేవుని அறிமுகப்படுத்தினேன், నువ్వు అన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించు, నీకు అన్ని ఇంకంతకంటే ఎక్కువ ఇస్తాడని చెప్పాను. இவற்றெல்லாவற்றை விட்டு தேவனை பின்பற்றி இதை காட்டிலும் அதிகமாக தேவன் உனக்கு கொடுப்பார் என்று சொன்னேன். ఆ రీతిగా ప్రజలు దేవుని తెలుసుకుంటూ ఉన్నారు. అవిధமாக జనங்கள் దేవుని அறிந்து கொண்டு இருக்கிறார்கள். హిమాచల్ రాష్ట్రం అంతట్లో హెబ్రోన్ ఫెలోషిప్ నేను తప్ప ఎవరు లేరు ఈ రోజు. అదే హిమాచల్ ప్రదేశத்திலே நான் ஒருவன் தவிர மற்ற யாரும் இல்ல. రాష్ట్రం మొత్తం మీద 3 చర్చిలు ఉన్నాయి. அதாவது அந்த హిమాచల్ மாநிலம் முழுவதும் 3 సభలు இருக்கிறது. ఈ రోజుకి ఈ రోజు కూడా రాష్ట్రం మొత్తం మీద 3 చర్చిలు ఉన్నాయి. ఇన్నాళ్ళ వరకు కూడా அந்த மாநிலம் முழுவதும் கூட 3 సభలు தான் இருக்கிறது. ఎటు చూసినా డ్రై ల్యాండే, எங்க பார்த்தாலும் உலர்ந்த நிலம். నేను సువార్త చేస్తుంటే బైక్లు వేసుకొని కార్లు వేసుకొని నన్ను చంపడానికి అమ్మడించేవాళ్ళు. அதான் சூசை சொல்லும் பொழுது கார்களை பைக்கில் வந்து நான் கொள்வதற்கு முயற்சி செய்தவர்கள். అట్లాగా నేను 12 జిల్లాల రాష్ట్రం మొత్తము 11 జిల్లాలు సువార్త చేశాను. அதாவது அந்த மாநிலம் 12 மாவட்டங்கள், ஆனா 10 மாவட்டங்களை ஊழியம் செய்தேன். ఈ రోజు ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ஒரு நாள் நான் ஜெபித்து வந்தேன். పని వాళ్ళని పంపించు ప్రభు అని చెప్పి దేవుని అడుగుతూ వచ్చాను. ஆண்டவரே வேலையாட்களை அனுப்பும் என்று ஜெபித்து கொண்டு வந்தேன். అప్పుడు అనేక మంది ప్రభువుని అనేక డినామినేషన్ల నుంచి సేవకులు రావడం మొదలుపెట్టారు. அப்போது అనేక அதாவது డినామినేషన్ల இருந்து ஊழியம் செய்ய வந்தார்கள். సంస్థల నుంచి ఆర్గనైజేషన్ నుంచి ఈ రోజు సేవకులు ఒక్కొక్క పట్టణానికి వచ్చి 4-5 సేవకులు ఉన్నారు ఈ రోజు. అనేక குழுக்கள் இருந்து அநேகர் வந்து நாட்களே ஊழியக்காரர் இருக்கிறார்கள். నేను పోయినప్పుడు ఇద్దరు సిటీ మొత్తం మీద సిటీ హెడ్ క్వార్టర్ మొత్తంలో 2 సేవకులు ఉన్నారు. அதாவது நான் போன பிறகு அந்த மாவட்ட தலைநகரத்தில் 2 ஊழியர்கள் தான் இருந்தார்கள். ఈ రోజు అదే సిటీలో ఈ రోజు 6-7 మంది సేవకులు ఉన్నారు. அதே పట్టణத்தில் இன்று 6-7 ஊழியர்கள் இருக்கிறார்கள். కాబట్టి ఆ రీతిగా చాలా భయంకరమైన డ్రై ల్యాండ్, అవిధமாக அந்த உலர்ந்த தரைய పరిచర్య చేస్తున్నాము, ஊழியம் செய்து கொண்டு இருக்கிறோம். అయితే ఒకరోజు ஒரு நாள் మా విశ్వాసి ఇంట్లో ప్రార్థన పెట్టాం. విశ్వాసి వీటిలో జపం అవుతాం. అయితే మాకు తెలియదు, ఎవరికి తెలియదు, 70 మంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ 3 టీములు కలిపి ఒక 70 మంది వచ్చారు. ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ 3 குழுக்கள் சேர்ந்து 70 பேர் வந்தாங்க. వచ్చి మా విశ్వాసి ఇల్లు మొత్తం రౌండ్ ఆఫ్ చేశారు. அதாவது விசுவாசி வீட்டு சுற்றிலும் கூடினார்கள். మేము జస్ట్ వెళ్ళి టీ తాగి ప్రేయర్ స్టార్ట్ చేశాం. அதாவது டீ குடித்து ஜெபம் ஆரம்பிச்சோம். వాళ్ళు వచ్చి ఫోటోలు తీశారు. వాళ్ళు வந்து போட்டோ பிடித்தார்கள். మా విశ్వాసి లేచి వాళ్ళని అడిగాడు, எங்கள் விசுவாசி இருந்தாలు கேட்டார், నువ్వు ఎందుకు ఫోటోలు తీస్తున్నావు అని అడిగారు. நீ ஏன் போட்டோ எடுக்கற என்று கேட்டார். వీళ్ళు ఎందుకు వస్తున్నారు నీ ఇంటికని అడిగారు. வீட்டுக்கு எங்க ஏன் வரீங்கன்னு கேட்டார். నేను పిలిస్తేనే వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నానని అతను చెప్పాడు. நான் அழைத்தால் தான் వాళ్ళు வந்தாங்க, நாங்க ஜெபம் பண்ணி கொண்டு இருக்கிறோம். నువ్వు మతం మార్చుకుంటావా, నీ కథ చెబుతావా అని చెప్పి వాళ్ళు అక్కడే కాపు కాసి ఉన్నారు. நீ மதம் மாற போறீங்களா என்று அவருக்கு பயமுறுத்தி அப்படியே இருந்தார்கள். ఇక వాళ్ళ ఆ విశ్వాసి వాళ్ళ భార్య వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తే అందరు రోడ్డు మీద క్యాంప్ వేసి ఉన్నారు. அதாவது அங்க அந்த விசுவாச
தாயர் வந்திருக்கும் போது 3 பேரும் எல்லாரும் சூழ்ந்து இருக்கிறாங்க. మేము పోవటానికి మాకు మార్గం అదే మార్గం, ఇక వేరే మార్గం లేదు. நாங்கள் வெளியே போனாக்கா அவங்க அந்த வழி தான் போகணும். ஆனால் குழம்பு எல்லாம் சூழ்ந்து எடுக்கிறாங்க. కాబట్టి వాళ్ళందరూ ఎలా పోతారు, ఎటుకుండా పోతారు, మమ్మల్ని తప్పించుకొని ఎలా వెళ్తారు, వాళ్ళ ఊరు చూస్తామని చెప్పి వాళ్ళందరూ కాపు కాశారు. எங்களை விட்டு எப்படி போவாங்க அவங்க பார்க்கறேன்னு காத்து கொண்டு இருந்தாங்க. మేము ఎంతసేపటికి రాకపోయేటప్పటికి நாங்கள் ரொம்ப நேரம் பொறுத்து வராமல் இருப்பதை பார்த்து నా బ్యాగ్ తీసుకుపోయారు. என்னுடைய பேக் கொண்டு போனாங்க. ఓటర్ కార్డులు చించేశారు. ஓட்டர் கார்டு எடுத்துட்டாங்க. రేషన్ కార్డు చించేశారు. ரேஷன் கார்டு எடுத்துட்டாங்க. బైబిల్ చించేశారు. బైబిల్ கிழித்து போட்டாங்க. సాంగ్ బుక్స్ మొత్తం చించేశారు. பாட்டு புத்தகத்தை கிழித்து போட்டாங்க. ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టి పగలగొట్టారు. போன் எடுத்து ஒடித்து போட்டாங்க. సిమ్ ఎరగదీశారు. సిమ్மை ఒడిத்து పోட்டாங்க. ఈ తర్వాత మమ్మల్ని బలవంతంగా రోడ్డు మీదకి లాకపోయారు. బలవంతமாக కట్టాయமாக రోడ్డుకు இழுத்துக்கொண்டு போனாங்க. సిస్టర్ని నన్ను ఇద్దరిని మెడగొట్టుకొని లాక్కొని వెళ్ళారు. கழுத்து பிடித்து எங்கள் 2 பேரும் வெளியே அழைத்துக்கொண்டு போனாங்க. இழுத்துக்கொண்டு మా ఇద్దరి చేత వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయించారు. எங்கள் 2 பேர் கூட வெள்ளை தாளிலே கையொப்பம் போட வைத்தாங்க. మేము పెట్టమని ఎదురు తిరిగాం. நாம் வைக்க மாட்டேன்னு திரும்பினோம். అయితే వాళ్ళు బలవంతంగా చేతులతోటి వాళ్ళు ఏలు ముద్రలు వేయించారు. ஆனா பலவந்தத்தோடு இந்த கைவிரல் முத்திரை போட்டாங்க. నాతోటి సంతకం చేయించారు. என்னோட கையெழுத்து போடும்போது செய்தாங்க. మొత్తం మ్యాటర్ అంతా రాసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. எல்லா மேட்டர் அவங்க எழுதிக்கொண்டு போலீஸ் ஸ்டேஷன்ல கம்ப்ளைண்ட் கொடுத்தாங்க. వచ్చి పోలీసులు వచ్చి మా ఇద్దరిని తీసుకువెళ్ళారు. போலீஸ் ஸ்டேஷன்ல வந்து 2 பேரும் அழைத்து கொண்டு போனாங்க. ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. ஒரு நாள் எல்லாம் கூட அந்த காவல் நிலையத்தில் இருந்தோம். మా విశ్వాసి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాడు. அந்த விசுவாசி தன்னுடைய நண்பர் அழைத்து கொண்டு வந்தார். ఇక ఆయన వచ్చిన తర్వాత ఆయన కొంచెం రెబల్ మాట్లాడుతూ వచ్చాడు. அவர் எடுத்து வந்த பிறகு பேசினார். ఆ తర్వాత మమ్మల్ని ఆయన మాట్లాడిన తర్వాత அவர் பேசின பிற்பாடு మా చేత పోలీసు వాళ్ళ సంతకాలు పెట్టించుకొని எங்களிடத்தில் போலீஸ்காரர் கையொப்பு வாங்கிக்கொண்டு మీ దేవుని గురించి మీరు ఇక్కడ చెప్పవద్దు, உங்கள் தேவனை குறித்து இங்கே சொல்லக்கூடாது, ఎందుకంటే ఈ ప్రజలు మంచివాళ్ళు కాదు, ஏனென்றால் இந்த ஜனங்கள் நல்லவர்கள் அல்ல, మిమ్మల్ని చంపేస్తారు, உங்களை கொண்டு போடுவாங்க, కాబట్టి మీరు వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పి వాళ్ళు చెప్పారు. நீங்க திரும்பி போங்கன்னு சொல்லிட்டாங்க. సరే మేము కొన్ని రోజులు సైలెంట్ అయ్యాము. కొంచెం நேரம் அமைதியாக இருந்தோம். తిరిగి నేను మళ్ళీ ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. திரும்பி ஜெபிக்க ஆரம்பித்தோம். ప్రభువా ఏం చేయాలి నేనని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. நாங்கள் இப்போ என்ன செய்ய வேண்டும் ஜெபித்தோம். ఎస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. எசேக்கியேல் 2వ அதிகாரத்தின் மூலமா தேவன் அவங்களோடு பேசிக்கொண்டு வந்தார். కాబట్టి వారు విన్నా వినకపోయినా నువ్వు సువార్త చేయి అన్నాడు. அவர்கள் கேட்டாலும் கேளாவிட்டாலும் சுவிசேஷத்தை அறிவி. ఆ రీతిగా దేవుడు నన్ను ఎస్కేల్ గ్రంథంలో మరలా 12వ అధ్యాయము 2-3 వచనాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అవిధమా ఎసేకియேல் 12వ அதிகாரத்தின் மூலம் கூட ஆண்டவரோடு பேசிக்கொண்டு అలాగా దేవుడు అనేక వాక్యాల ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చాడు. అవిధமாக தேவன் అనేక వార్తలు கொண்டு என்னோடு பேசி என்னை பலப்படுத்தி கொண்டு வந்தார். ఆ రీతిగా పరిచర్య చేస్తూ ఉన్నాం. వచ్చిన వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళిపోయారు. అవిధமாக ஊழி செய்து கொண்டு வருகிறார்கள். ஆனால் அவர்கள் திரும்பி பின்னாடி போகிறார்கள். ప్రస్తుతానికి ఒక 10 మంది లోపు వస్తారు. இப்பொழுது குறைந்தபட்சம் ஒரு 10 பேர் வருகிறார்கள். అయితే వాళ్ళలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, ఇష్టం లేకపోతే రారు. அவர்களுக்கு கூட விருப்பம் இருக்கும்போது வருவாங்க, இல்லைன்னா வர மாட்டாங்க. ఎందుకంటే మేము ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. நான் போன் பண்ணி கேட்டு எதனா சாக்கு சொல்லுவாங்க. ఎందుకంటే మేము ఉండేది బ్రాహ్మణుల ఇల్లు, நான் இருப்பது ஒரு பிராமணர் வீடு. ఎందుకంటే కింద వాళ్ళందరూ శత్రువులే ఉన్నారు. கீழர்கள் எல்லாம் கூட శత్రువుகள். పెద్ద జాతి వాళ్ళ ఇంటికి చిన్న జాతి వాళ్ళు రాకూడదు. பெரிய உயர் குலத்தை இடத்துல சிறிய ஜாதி வரக்கூடாது. కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళని రోడ్డు మీద నుంచి వెనకే పంపించేవాళ్ళు. அங்கே வருகிறவர்களை ரோட்ல இருந்து திருப்பி அனுப்பிடுவாங்க. ఇక ఆ రీతిగా పరిచర్య చాలా కష్టాల గుండా పరిచర్య వెళ్తా ఉంది. అవిధమా కష్టతోడు కూడా அங்க ஊழியம் நிறைவேறி கொண்டு வருகிறது. ఆ రీతిగా మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. అవిధం நாங்கள் ஊழியம் செய்து கொண்டு வருகிறோம். 2021 నుంచి నాకు హెల్త్ దెబ్బతింది. 2021 శరీర సవరణకు సుఖవీనం ఏర్పడ్డది. ఇక నాకు అక్కడ వాతావరణానికి మా శరీరము సెట్ కాలేదు. அதாவது அந்த சூதேஷ் நிலை நிமித்தமாக என்னுடைய உடம்பு ஒத்து போகல. ఎందుకంటే పత్రికలు తీసుకొని స్నోలో కూడా వెళ్ళేవాళ్ళం. அதாவது పని இருக்கும்போது కూడా இந்த கைப்பிடி ఎదుకొని పోవడం వెళ్తా ఉంటే నడుము లోతున తెలియకుండా అంతా ప్లెయిన్ గా ఉంటే ఇది రోడ్డు ఉందని చెప్పి వెళ్ళిపోయాం. அதாவது போய்கொண்டு இருக்கும்போது அந்த பனிலே நடந்து கொண்டே போய்விட்டேன். அது தெரியாது இது ரோடு சாதாரண రోడ్డు పోలేని నేనైతే. ఆ స్నోలో నడుచుకుంటా పోతే அந்த பனிலே நடந்து கொண்டு போகும்போது ఒక చోటకు పోయిన తర్వాత ఆ స్నోలో దిగి కిందకు పోయాం. அதாவது அந்த நடந்து கொண்டு அந்த பனியிலே அப்படியே இறங்கினேன். ఇక వెంటనే మాకు కాళ్ళు అన్ని కూడా లోన ఐస్ అయిపోయినాయి. కాళ్ళెல்லாம் కూడా ఐస్ ఆనది. చెట్టు గులాబీ చెట్ల మధ్య రాళ్ల మధ్య కాళ్ళు 2 ఇరకపోయినాయి.
அதாவது அந்த ரோஜா செடியுமா அந்த காலுகளை உரி பிடித்து கொண்டு பனினால స్నో నా నడుములు ఎత్తుంది. அந்த பனி வந்து என் இடுப்பு அளவில் இருக்கு. ఇప్పుడు ఆ స్నో అంతా నా చేతులతో తీయాలి. அந்த పనియெல்லாம் కూడా என் கையில எடுத்து போடணும். ఆ స్నో అంతా కూడా ఏం చేసాం, మంచుగడ్డలన్నీ చేతులతో తీసి 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 మొత్తం ఒక కాలు బయటకు తీసాం. அதாவது அவ்விதமாக அந்த பனி எடுத்து ஒரு கால் எடுத்து చేతులు పని చేయట్లా, கைக்கு வேலை செய்யல. ఎందుకంటే మస్తెత్త చేతులు ఎలా ఉంటాయి అలా అయిపోయినాయి. அதாவது அந்த பனி எடுத்து கை மறுத்து போனது, బ్లడ్ సర్కిల్ తల్లి ఆగిపోయింది. ஒன்றை செயல்பட முதல்ல. ఇంకొక సహోదరుడు అలాగే ఉన్నాడు, இன்னொரு அப்படியே இருக்கிறார். అతను కూడా నేనే బయటికి తీయాల్సి వచ్చింది. அப்போ அவரை கூட நானே வெளியே தூக்க வேண்டி இருந்தது. తర్వాత వచ్చి మరలా ఆ స్నోలో వచ్చిన టూరిస్టులకు కూడా సువార్త చెబుతూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త చేస్తూ వచ్చారు. అవిధమైన పని ప్రజలు వందవలకు కూడా సువిశేష அறிவித்து అలాగా దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ప్రపంచంలో ఎత్తైన విలేజ్లో ఒక విలేజ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అవిధமாக உலகத்திலே உயர்ந்த இடமாகிய அந்த இமாச்சல் பிரதேச தேவன் என்னை வைத்து ஊழியத்தை நடத்தி கொண்டு வருகிறார். లాహోల్ స్పిటి కాజా అనే ఒక ప్లేసు, లాహోల్ సిటీ కాజా అనే ఇடம், అది నా దగ్గర నుంచి 24 hours జర్నీ. அதாவது நான் இருக்கிற இடத்துல இருந்து 24 மணி நேரம் பிரயாணம் போகணும். ఆ కాజా నుంచి మరలా 50 kilometers పైకి వెళ్ళాలి. அங்கிருந்து இன்னொரு 50 kilometers மேலே போகணும். అది కిబ్బర్ అనే విలేజ్. అది టిప్పర్ అనే గ్రామం. అది ప్రపంచంలో ఎత్తైన విలేజ్లో ఒక విలేజ్ హిమాచల్ ప్రదేశ్ లాహోల్ స్పిటి కాజాలో ఉంది. அதாவது அந்த இடம் உலகத்திலே உயர்ந்த கிராமமாக உயர்ந்த ஸ்தானத்தில் இருக்கிறது. అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ మొత్తం డోర్ టు డోర్ సువార్త చేసి వచ్చాం. அங்க போய் அந்த கிராமம் முழுதும் கூட வீடுகள் தோறும் சுவிசேஷம் அறிவித்து வந்தோம். బుద్ధులు దళాయి లామాలు, అక్కడ ఉన్న వాళ్ళంతా దళాయి లామాలు. அங்க இருக்கிற கூட దళాయి என்னப்பட்ட அந்த இனத்தை சேர்ந்தவர்கள். కాబట్టి వాళ్ళకు కూడా సువార్త చేస్తూ వచ్చాం. அவளுக்கு கூட சுவிசேஷத்தை அறிவித்து வந்தோம். ఇక అలాగా అనేక విలేజ్లు తిరుగుతూ వచ్చాం. அவ்விதமாக அநேக கிராமங்களை சுற்றி வந்தோம். 11 జిల్లాలు తిరిగాను. 11 மாவட்டங்கள் சுற்றின. ఆ తర్వాత ప్రపంచంలో ఎత్తైన రోడ్లలో ఒక రోడ్డు రోతంగ పాస్ అని ఒకటి ఉంది. அங்க உலகத்துல உயரமான அந்த சாலை அந்த இடத்துல இருக்கிறது. అక్కడ ఆక్సిజన్ అందదు. அங்க இருக்கிற எல்லாரும் அந்த ஆர்சி சேர்ந்தவர்கள். ఎవరైనా ఆ పర్వతం మీదకి వెళ్తే 15 నిమిషాలు అటన్నా వెళ్ళాలి, 15 నిమిషాల లోపు లేకపోతే ఇటన్నా రావాలి. அதாவது உயர்ந்த கிராமத்துக்கு போகும்போது 15 நிமிஷத்துக்கு அங்க போக வேண்டிய இல்லை இப்படி வர வேண்டாம். 15 నిమిషాలు 20 నిమిషాలు కనుక దాటిందంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చి చచ్చిపోతారు. 15 நிமிஷம் அதிகமாக இருந்தாக்க மூக்குல ரத்தம் வந்து மரித்து போவார்கள். ఎందుకంటే అటువంటి ప్రదేశాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. அப்படிப்பட்ட பனி நிறைந்த பிரதேசம் அந்த இமாச்சல் பிரதேசம். అటువంటి ప్రదేశాల్లో కూడా దేవుడు తీసుకువెళ్ళి அப்படிப்பட்ட இடத்துல கூட ஆண்டவர் கொண்டு போய் సువార్త పత్రికలు పంచడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. சுவிசேஷ கைப்பிரதிகளை பகிரும்படியாக ஆண்டவர் கிருபை அளித்து வந்தார். కాబట్టి ఆ రీతిగా మేము ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాము. அவ்விதமாக நாங்கள் இப்பொழுது ஊழியம் செய்து கொண்டு வருகிறோம். పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ 2021 నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మాకు హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. அதாவது 2024 இருந்து ஒருவருக்கு எங்களுக்கு அந்த சுகவீன பலவீனம் வந்து இருக்கிறது. నాకు పేగు టీబీ వచ్చింది. அதாவது குடல் டிபி வந்து இருக்காது. ఆ పేగు టీబీ ఇక్కడ ఆంధ్రాలో డాక్టర్లకు అర్థం కాలేదు. அந்த உடல் அந்த ஆந்திரால இருக்கிற டாக்டர்களுக்கு அது புரியவில்லை. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. హిమాచల్ ప్రదేశ్లో இருக்கிற డాక్టర్లకు புரியவில்லை. అప్పుడు నేను ఒక మనాలి మిషన్ హాస్పిటల్కి వెళ్ళాను. మనాలి మిషన్ హాస్పిటల్కి పోనా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన క్రిస్టియన్ డాక్టర్స్ ఉన్నారు. அங்கே போன பிற்பாடு கிறிஸ்தவ டாக்டர்கள் இருக்கிறார்கள். వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేపిస్తే ఆయన బల్ల మీద పండుకోబెట్టి చేసి నన్ను పట్టుకున్న రోగాన్ని పట్టుకున్నాడు. அவர் மேஜை படுக்க வைத்து அவர் வைத்து அந்த வியாதியை கண்டுபிடித்தார். వెంటనే నాకు మెడిసిన్ స్టార్ట్ చేశాడు. ఉడనే మరుత్వం ఆరంభిக்கப்பட்டது. అప్పుడు అతను చెప్పాడు, నీకు పేగు టీబీ వచ్చింది. அவர் சொன்னார், உனக்கு அந்த குடல் டிபி வந்திருக்கிறது. కాబట్టి ఆ పేగులు ఎలా అవుతాయి అంటే న్యూడిల్స్ లాగా మొత్తం ముద్ద కట్టిపోతాయి. అదే வந்து నూడిల్స్ పోల అదే ఒట్టుకొళ్ళమా. మ్యాగీ ఎంతమంది తిన్నారు? మ్యాగీ ఎంతమందికి తెలుసు? మ్యాగీ ఎత్తని పేరు. అలాగా నా కడుపులో ఉన్న పేగులన్నీ అలా ముద్దైపోయినాయి. அப்படியே ஆகி என் வயிற்றுல இருக்கிற குடல் எல்லாம் கூட அப்படியே ஆகியிருக்கிறது. మెడిసిన్ పనిచేయల, மருந்து வேலை செய்யல. 2022లో దేవుడు మరలా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాడు. 2022 திரும்ப அந்த அறுவை சிகிச்சை அறைக்கு கொண்டு போனார். వెళ్ళి 12 గంటలకు ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 20 కుట్లు వేశారు కింద వరకు, మొత్తం కోసేశారు. அந்த ஆப்ரேஷன் செய்து எல்லாம் 20 ஸ்டிச்சிங் போட்டாங்க. డాక్టర్ గారు లోన ఉన్న పేగులన్నీ తీసి అలా బయట పెట్టాడు. డాక్టర్ எல்லாம் அந்த குடலை எடுத்து வெளியே வைத்தார். ఒక్కొక్క పేగు చీలుస్తా ఉన్నాడు. குடலை அப்படியே பிரித்து கொண்டு இருக்கிறார். 3 సార్లు చూశాను.
3 సార్లు చూశాను. 3 முறை அவர்கள் அந்த குடலை பிரிக்கும் பொழுது பார்த்தேன். అప్పుడు డాక్టర్ గారు నా ముఖం మీద ముసుకేశాడు. அப்பொழுது டாக்டர் என் முகத்தில் மூடிட்டாரு. ఇక నేను కోమాలోకి వెళ్ళిపోయాను. కోమాకు పోనే. ఏం జరుగుతుందో తెలియలేదు. என்ன நடக்க தெரியல. దేవుడు ఒక్క సెకండ్ నన్ను పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చాడు. దేవుడు ஒரு நிமிஷம் ஒரு நொடி மேலே கொண்டு போய் తినుకొండు வந்தார். అక్కడ మొత్తం పరలోక పట్టణము అంత గోల్డే కనిపించింది. పరలోక పట్టణం பொன்மயமாய் காணப்பட்டது. ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ஒரு மேய்ப்பன் ஆடுகளை மேய்த்து கொண்டு இருக்கிற காட்சி. దేవుడు ఆ సిచ్యువేషన్ చూపించి నన్ను తీసుకొచ్చాడు. அந்த அடையாளத்தை காட்டி ஆண்டு திரும்பி கீழே கொண்டு வந்தார். అక్కడున్న సహోదరులు அங்க இருக்க சகோதரர்கள் అప్పటికి 4 గంటలైంది ఆపరేషన్ మొదలుపెట్టి. ஆபரேஷன் ஆரம்பமான 4 மணி நேரம் ஆனது. బయటికి రాలేదు. வெளியே வரல. వార్త రావట్లా. பேச்சு வரல. అందరు తలుపు కొడుతున్నారు. எல்லாரும் கதவை తట్టుறாங்க. కృష్ణారావు పరిస్థితి ఏమైంది? கிருஷ்ணாராவுடைய சூழ்நிலை என்ன ஆனது? బతికాడా పోయాడా? ఉయిరోడు இருக்கிறாரா போனாரா అని చెప్పి తలుపు కొడితే డాక్టర్ కాంపౌండర్ బయటికి పంపించాడు. அப்படியே కథ తట్టం పోదు డాక్టర్ வந்து அந்த కాంపౌండర్ வெளியே அனுப்பினார். పేషెంట్ కంట్రోల్లో ఉన్నాడు. పేషెంట్ ఇప్పుడు పర్వాలే. ఇంకా 3 గంటల టైం ఉంది. ఇంకా 3 గంటల ఆపరేషన్ పట్టింది. இன்னும் 3 மணி நேரம் ஆபரேஷன் செய்ய வேண்டி இருக்கிறது. 7 hours ఒకే డాక్టర్ నాకు ఆపరేషన్ చేశాడు. அதாவது 7 மணி நேரம் ஒரே டாக்டர் ஆபரேஷன் செய்தார். 3 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. 3 நாள் பிற்பாடு தான் தெளிவு வந்தது. దేవుడు అద్భుతంగా దేవుడు నన్ను మరలా బతికించాడు. అద్భుత విధంగా దేవుడు என்னை பிழைக்க வைத்தார். కాబట్టి అక్కడ దేవుడు తర్వాత డాక్టర్ గారు వచ్చి ఒక మాట చెప్పాడు. డాక్టర్ வந்து ஒரு வார்த்தை சொன்னார். ఇంత ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఎప్పుడు బతకడు. இவ்வளவு பெரிய ஆபரேஷன் நடந்த நபர் பிழைக்க முடியாது. నువ్వు బతికున్నావంటే దేవుడు నిన్ను అభిషేకించాడు. நீ பிழைத்திருக்கிறாய் என்றால் தேவன் உன்னை அபிஷேகம் பண்ணியிருக்கிறார். కేవలం దేవుని బట్టే నువ్వు బతికేవన్నాడు. அதாவது தேவனின் மூலமாக தான் நீ பிழைத்திருக்கிறாய். చేతిలో రూపాయి లేకుండా పోయి అడ్మిట్ అయ్యాను. அதாவது கையில ஒரு பைசா இல்லாம போய் அட்மிட் ஆன. దేవుడు ఎలాగ బయటికి తీశాడో తెలియదు. தேவன் என்னை எப்படி வெளியே கொண்டு வந்தது எனக்கு தெரியாது. అనేక మంది ప్రార్థనలు, అనేకుడి జపం, అనేక మంది హెల్ప్, అనేకుడి ఉదవి, ఆ రీతిగా దేవుడు ఈ రోజు మీ మధ్య ఉండటానికి సహాయం చేస్తూ వచ్చాడు. தேவன் உங்கள் மத்தியிலே நான் இருக்கும்படியாக ఉదవి செய்து கொண்டு வந்தார். ఆ రీతిగా మళ్ళీ నాకు పర్వాలేదు లైన్ లో ఉన్నాను అనుకునే టయానికి ఇప్పుడు పర్వాలేదు என்று நினைக்கிற நேரத்தில் మళ్ళా నాకు నా కుమారుడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు என் மகனுக்கு அந்த உடல் நலம் இல்ல. 15 సంవత్సరాలు 9వ తరగతి అయిపోయింది. రేపు ఫిబ్రవరి నుంచి 10th క్లాస్ జాయిన్ అవ్వాలి. 15 వయసు 9వ వகுப்பு முடித்து 10க்கு போக வேண்டும். అయితే వాడికి ప్రాబ్లం వచ్చేసింది, నడవలేకపోతూ ఉన్నాడు. அதாவது நடக்க இருதய கோளாறு வந்திருக்கிறது. వెంటనే మనాలి తీసుకుపోయాను. మనాలి கொண்டு போனோம். మనాలి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నాడు, ఆయన చెప్పారు, మనాలి கொண்டு போகும்போது డాక్టర్ சொன்னார், నువ్వు ఇమిడియట్ గా కార్డియాలజిస్ట్కి చూపించని చెప్పి ఉడనడియాగ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కాటు. మాకు హిమాచల్లో చూసేంత డాక్టర్లు అక్కడ మంచి డాక్టర్లు ఎవరు లేరు. అதாவது హిమాచల్ ప్రదేశ్ அந்த நல்ல డాక్టర్ இல்ல. కాబట్టి వెంటనే మేము మరలా ఈ 1 month హాలిడేస్ ఉంటే ఇక్కడికి వచ్చాము. అదే 1 மாதம் லீவ் இருக்க நிமித்தம் இங்க வந்திருக்கிறோம். మళ్ళీ విజయవాడ గుంటూరులో చూపించాము. విజయవాడ గుంటూరు இடத்துல కాటినో చూస్తే డాక్టర్ అన్నాడు, బతికినంతకాలం పిల్లోడు బతకాల్సిందే కానీ ఆపరేషన్కి గుండె పని చేయదు అన్నాడు. அதாவது பிழைக்கிற வரைக்கும் பிள்ளை பிழைக்கட்டும், ஆனா ஆபரேஷன் செய்ய முடியாது. ఈ గాజులో బొమ్మలాగా చూసుకోండి అన్నాడు. அது வந்து இந்த கண்ணாடி கிளாஸை போல நீங்க பத்திரமா பார்த்துக்கணும். కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో దేవుడు అనేక పరీక్షల్లో కూడా మమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. இப்படிப்பட்ட சூழ்நிலையிலே ஆண்டவரை கொண்டு போகிறார். ఎందుకంటే నిత్యము ప్రభు వైపే చూస్తూ ఉన్నా. నిత్యமாக ஆண்டவரை தான் நோக்கி பார்க்கிறார். నేను వెళ్ళిన రోజు ఎలాగ ఉన్నానో ఈ రోజుకి అదే சென்ற போது எப்படி இருந்தோ அதே நிலைமையில் தான் நான் இப்பொழுது இருக்கிறேன். కానీ దేవుడు నాకు ఆకలిలో నన్ను ఉంచలేదు. ஆனால் தேவன் என்னை ஒருபோதும் பசியாக விடவில்லை. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. தேவன் என்னை விடல. ఎందుకంటే సేవ విస్తారంగా ఉంది. ஏனென்றால் ஊழியம் விஸ்தாரமா இருக்கிறது. కాబట్టి అనేక పరిస్థితులు గుండా దేవుడు తీసుకువెళ్తూ ఉన్నాడు, పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. అనేక சூழ்நிலை நிமித்தம் ஆண்டவர் கொண்டு போகிறார், ஆனால் ஆண்டவர் ஊழியத்திலே பயன்படுத்தி கொண்டு வருகிறார். కాబట్టి మనకి ఇక్కడ విస్తారమైన సంఘాలు ఉన్నాయి. இங்க நமக்கு விஸ்தாரமாக சபைகள் இருக்கிறது. ఎటు చూసినా సంఘమే ఉంది. எங்க பார்த்தாலும் సభைகள் அதிகம். ఎటు చూసినా సేవకుడు ఉన్నాడు. எங்க பார்த்தாலும் ஊழியர்கள். కానీ అక్కడ ఎటు చూసినా డ్రై ల్యాండ్ తప్ప సేవకుడు గాని విశ్వాసి గాని ఎవరు లేరు. எங்க பார்த்தாலும் உலர்ந்த இடம், விசுவாசி கிடையாது, ஊழியக்காரர் கிடையாது அந்த இடத்துல. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు భయంకరమైన ఐడల్ వర్షిప్, அதாவது இமாச்சல் பிரதேசத்தில் இருக்கிறவர்கள் பயங்கரமான விக்கிரக ஆராதனை செய்கிறவர்கள். భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సేవ చేసి సంఘం కట్టగలుగుతాము కానీ, అதாவது ఇండియా దేశంలో ఎంత సభ కట్టి ఊழிయం చేయాలి. హిమాచల్ ప్రదేశ్ లో ఆత్మను లైఫ్ లాంగ్
మీరు సేవకు సమర్పించుకొని లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తే, அதாவது வாழ்நாள் முழுதும் தியாகம் பண்ணி ஊழியம் செய்தால் ஒழிய ఒక్క ఆత్మను సంపాదిస్తే మీరు 10 మందిని సంపాదించినట్టే. ஒரு ஆத்மாவை சம்பாதித்தால் 10 మంది 1000 ఆత్మகள் సంపాదితకు సమం. కాబట్టి ఆ రీతిగా చాలా డ్రై ల్యాండ్ చాలా కష్టతరమైంది. అవిధமாக వెరిమియాన ఇడం எவ்வளவு కష్టமானது చేసుకున్నాను, తీర్మానం పన్నెను. ఈ రాష్ట్రంలో ఒక ఆత్మనే నేను సంపాదించింది, నేను బయటికి రాను. ஆண்டவரே, இந்த இடத்துல ஒரு ஆத்மா சம்பாதிக்காமல் நான் வெளியே வர மாட்டேன். ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చాలా మందిని దేవుడు ఇచ్చాడు. అవిధமா జెబిக்கும்போது ஆண்டவர் சில ஆத்மகளை கொடுத்தார். ఆ రీతిగా నలుగురు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అవిధமா இருந்து ஆண்டவர் వెళ్ళిపోయారు దేవునికుள் இருந்து. కాబట్టి ఈ రీతిగా దేవుని నా యొక్క విజను దేవుడు నేను దేవుని సన్నిధిలో ఏదైతే పెట్టానో అది 23 ఇయర్స్కి దేవుడు పూర్తి చేశాడు. அதாவது நான் இந்த மனதில் எதை தீர்மானம் பண்ணினோ அது ஆண்டவர் இந்த 23 ஆண்டுகள் நிறைவேற்றி வருகிறார். లాస్ట్ ఇయర్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. கடந்த ஆண்டில் ஆண்டவர் என்னோடு பேசிக்கொண்டு வந்தார். కాబట్టి ఈ స్థానం నువ్వు విడిచిపెట్టు అన్నాడు. இந்த இடத்தை நீ விடு, இந்த స్థానத்தை విడుன்னு சொன்னார். ఇప్పుడు స్థానం విడిచిపెట్టాలంటే నా పిల్లవాడు స్టడీ నాకు పెద్ద సమస్యగా ఉంది. இப்பொழுது அந்த இடத்தை விட வேண்டும் என்றால் என்னுடைய பிள்ளையுடைய படிப்பு ஒரு பிரச்சனை இருக்கிறது. ఎందుకంటే సౌత్ ఇండియాలో చదివిద్దామంటే వాడికి తెలుగు రాదు. அதாவது தென்னிந்தியாவில் படிக்க அவனுக்கு தெலுங்கு தெரியாது. వాడికి ఇంగ్లీషు హిందీ తప్ప ఇక తెలుగు రాదు. ఇంగ్లీష్ హిందీ தான் தெரியும். కాబట్టి ఇప్పుడు ఈ 1 ఇయర్ చదివితే పిల్లవాడిని సౌత్కు పంపించి ఇవెல்லாம் పిల్లలు படிக்க வைத்தா మేము అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ జిల్లాకి వెళ్ళాలి అనే దానికోసం కనిపెడుతూ ఉన్నాం. அந்த இடத்துல எந்த జిల్లాకు எந்த இடத்துக்கு போக வேண்டும் ஜெபம் பண்ணி கொண்டு இருக்கிறோம். కాబట్టి ఈ రీతిగా పరిచర్య చాలా నీడ్ ఉంది అక్కడ. அங்கே ஊழியம் எவ்வளவு நிறைவா இருக்கிறது. ప్రార్థించండి, జెబియంగల్. దేవుడు మాట్లాడితే సేవకు సమర్పించుకొని మీ జీవితాలను అటువంటి ప్రాంతంలో సేవ చేస్తే தேவன் உங்களோடு பேசி அப்படி எடுத்து நீங்கள் ஊழியத்துக்கு சமர்ப்பித்தால் దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని உங்களை అపరివిధமாக ఆశీర్వదిపారు. కాబట్టి ఆ రీతిగా పరిచర్య ఉన్న చోటే మనం చేస్తే దాంట్లో వాల్యూ తెలియదు. அதாவது ஊழியம் இருக்கிற நான் ஊழியம் செய்ய விலை மதிப்பு தெரியாது. శ్రమ అంటే తెలియదు, ఉపద్రవం தெரியாது, కష్టం అంటే తెలియదు, కష్టం என்றால் தெரியாது, బాధ అంటే తెలియదు, வேதனைகள் தெரியாது. ఎప్పుడైతే డ్రై ల్యాండ్ కి వెళతామో, எப்பொழுது వెరిమియాన இடத்துக்கு போகிறோமோ, ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్కజెళ్ళ బంధుమిత్రులను విడిచి మనం వెళ్తామో, எப்பொழுது தாய் தகப்பன் உறவினர்களை விட்டு செல்கிறோமோ దేవుడు అడుగడుగు నీతో మాట్లాడతాడు. அப்பொழுது படிப்படியாக தேவன் உன்னோடு பேசுவார். ప్రతి శత్రు చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శత్రువుடைய கையிலிருந்து தேவனை விடுதலையாக்குவார். నేను అనుకున్నాను, நான் நினைத்தேன் ఒక ఆత్మనైనా సంపాదించింది నేను రాను, ஒரு ஆத்மாவில சம்பாதிக்காமல் நான் திரும்பி வர மாட்டேன். చనిపోతే ప్రభు కోసం ఇక్కడే చనిపోతాను, மரித்தால் ஆண்டவருக்காக இங்கே மரிப்பேன், లేకపోతే ఇక్కడే సేవ చేస్తాను అనుకున్నాను. என்றால் இங்கே ஊழியம் செய்வேன் என்று தீர்மானித்தேன். ఆ రీతిగా తీర్మానం చేసుకున్న తరువాత దేవుడు నన్ను అనేక ప్రాంతాలకు అనేక విలేజ్లకు அவ்விதமா தீர்மானம் பண்ணின பிற்பாடு தேவன் அநேக இடங்களுக்கு அநேக கிராமங்களுக்கு கொண்டு போய் 3000 విలేజ్లకు నేను సువార్త అందించాను. 3000 கிராமங்களுக்கு சுவிசேஷத்தை அறிவித்திருக்கிறேன். ఒక వ్యక్తి 3000 విలేజ్లకి డోర్ టు డోర్ మినిస్టర్ చేస్తే, அதாவது ஒரு நபர் ప్రతి సంఘానికి ఒక సేవకుడు ఒక మిషనరీని కనుక మీరు పంపిస్తే, அதாவது ஒரு சபையிலும் ஒரு மிஷனரியாக நீங்கள் அனுப்பினால் ఆ రాష్ట్ర జనాభా అంతా మిషనరీలు ఉంటారు. அந்த மாநிலத்தில் இருக்கிற ஜனங்கள் மிஷனரிகள் திரும்பார்கள். సాతాను యొక్క కోటను కోల్చడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. సాతానుడి కోటை తగర్తు పోడ దేవున్ వల్లమే கொடுப்பார். కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. அப்படிப்பட்ட இடத்துல நான் மட்டுமல்ல, இன்னும் அநேகர் அப்படி இருக்கிறார்கள். అటువంటి వారి కొరకు ప్రార్థించండి. அப்படிப்பட்டவர்களுக்காக ஜெபியுங்கள். కాబట్టి మా కొరకు కూడా ప్రార్థించండి. எங்களுக்காக கூட ஜெபியுங்கள். కాబట్టి నాకు 2 పిల్లలు, 2 பேர் பிள்ளைகள். పాప దీవెన, పాప పేరు மகளுடைய பேர் தீவேனா, బెంగళూరులో చదువుతుంది, பெங்களூர்ல படித்து ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ முதல் ஆண்டு. బాబు ఇప్పుడు 10th, பையன் 10ஆம் வகுப்பு. బాబు హెల్త్ కొరకు ప్రార్థించండి. మా மகனுடைய ஆரோக்கியத்துக்காக ஜெபம் பண்ணுங்க. నా హెల్త్ కోసం ప్రార్థించండి. சௌருடைய சுகத்திற்காக ஜெபம் பண்ணுங்க. మా మిస్సెస్ కి గ్లాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉన్నాయి. சௌருக்கு அந்த గ్లాడ్ బ్లాడర్ కూడా ఆపరేషన్ చేయాలి. அவளுக்கு கூட ஆபரேஷன் செய்ய வேண்டும். కాబట్టి ఈ అన్ని విషయాల్లో మేము అనేక పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాము. இப்படிப்பட்ட சூழ்நிலை நிமித்தம் செல்கிறோம். కానీ దేవుని మా ప్రాణం పైన విడిచిపెట్టం. எங்கள் உயிர் போனாலும் ஆண்டவர் நாங்கள் விட மாட்டோம். ఎన్ని సమస్యలన్నా రాని, என்ன எத்தனை பிரச்சனை வந்தாலும் சரி, ఎంతకైనా
దేనికైనా త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. எதற்காகவும் தியாகம் பண்ண ஆயத்தமா இருக்கிறோம். ఎందుకంటే దేవుని ప్రేమ రుచి చూసాము. எதுக்கென்றால் ஏனென்றால் தேவனுடைய அன்பை ருசித்தோம். ఆ ప్రేమను మేము మర్చిపోలేము. அந்த அன்பை நான் மறக்க முடியாது. అందుకు దేవుడు నన్ను అక్కడ సాక్షిగా ఉంచాడు. அதுதான் ஆண்டவர் நாங்க சாட்சி வைத்திருக்கிறார். నేను అడిగాను, మా అంకుల్కి ఫోన్ చేసి చెప్పాను, என்னுடைய மாமாவுக்கு போன் பண்ணி பேசி మహిమ ఘనత నీకే యుగ యుగములనే పాట రాశాడు. ఆ సంఘం నుంచి, ఆ సేవకుని సంఘం నుంచి వెళ్ళా నేను. அதாவது ஸ்துதியும் மகிமையும் அந்த பாடல் எழுதினவர் அந்த சபையிலிருந்து நான் சென்றேன் ஊழியத்துக்கு. ఆయన చెబుతూ ఉండేవాడు నాకు, அவர் சொல்லுவார், నీవు ప్రార్థన చేసుకుంటా కూర్చో కొన్ని రోజులు అక్కడ. நீ ஜெபித்துக்கொண்டு கொஞ்ச நாள் அங்கே ఎవరికి உட்கார்ந்து సువార్త చెప్పొద్దు, யாருக்கும் சுவிசேஷம் அறிவிக்க வேண்டாம். నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. நீ ஜெபித்துக்கொண்டே இரு. దేవుడు నీ కోసం ద్వారాలు తెరుస్తాడు సేవకు వెళ్ళటానికి. ஊழியத்திற்கு செல்வதற்காக தேவன் உனக்காக வாசலை திறப்பார். ఆ రీతిగా దేవుడు నన్ను బలపరుస్తూ ఇక్కడ సేవకుని ద్వారాగా అక్కడ నన్ను బలపరుస్తూ இங்க இருக்கிற ஊழியக்காரன் மூலமாக என்ன ஆண்டவரை பலப்படுத்திக் கொண்டு అనేక పరీక్షల గుండా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. అనేక విధமான పరీక్షల మూలமாக దేవుని ఈ విధமாக నడిపిస్తూ கொண்டு வருகிறார். తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేది నాకు అయితే గ్యారెంటీ లేదు. அதாவது இந்த கைப்பிரதி எடுத்துக்கொண்டு வெளியே போய் திரும்பி உள்ளே திரும்பி வீட்டுக்கு திரும்பி வர வேண்டாம் நம்பிக்கை இல்லை. ఎందుకంటే எதற்காக என்றால் అపోస్తలుడైన పౌలు గారిని కిటికీలో నుంచి మేకాయలు పంపించింది. அதாவது అపోస్తలుడైన పౌలు గారిని తన భార్య కిటికీలో నుంచి పంపించింది, మామగారి చేతిలో నుంచి తప్పించింది. அதாவது சவுலுடைய மனைவி దావీదుని సౌలు చేతిలో నుంచి దావీదుని తప్పించింది. அதாவது சவுலுடைய குமாரத்தி மீகால் தாவீதை ஜன்னல் வழிగా அனுப்பி அவருடைய உயிரை காப்பாற்றினாள். అలాగా దేవుడు నన్ను అనేక పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పిస్తూ కాపాడుతూ వచ్చాడు. அப்படி அவ்விதமாக தேவன் அநேக சூழ்நிலையில் என்னை தப்பித்து காப்பாற்றி வருகிறார். పర్వతాల మీదకి పోయి కొన్నిసార్లు జారి కింద పడి చెట్టులో ఇరుక్కుపోయిన రోజు, அதாவது பர்வதங்களில் ஏறி வழிக்கு கீழே விழுந்தது உண்டு. కాళ్ళు చేతులు గీసుకుపోయి రక్తంతో ఉన్న రోజులు ఉన్నాయి. அதாவது கை கால் கீறிக்கொண்டு ரத்தம் வடிந்து அவ்விதமான நிலைமை ஏற்பட்டது. సువార్త అందాలి, ஆனாலும் கூட சுவிசேஷம் செல்ல வேண்டும். కాబట్టి ఆ రీతిగా నేను సువార్త చేయటం దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అవిధமாக సువిశేషం చేయడానికి దేవుడు నాకు ఉదయం చేశాడు. అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సేవకుడు, మన హెబ్రోను సేవకుడని వస్తే అతన్ని నా ఇంట్లో పెట్టుకొని అతనికి అక్కడ అమ్మాయిని చూసి మ్యారేజ్ చేశాం. అవిధமாக என்னிடத்தில் ஊழியம் செய்ய வந்த ஒரு சகோதரனுக்கு அங்கே இருக்க வைத்து அங்கே விவாகம் செய்து வைத்தேன். కాబట్టి వాళ్ళు కూడా దర్శనంలో లేరు, వాళ్ళు కూడా అంత దర్శనத்தில் இல்ல. కాబట్టి ఈ రీతిగా చాలా మంది భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా వెళ్తూ ఉన్నారు. சிலர் அநேகர் பயங்கரமான சூழ்நிலை நிமித்தம் செல்லுகிறார்கள். ఎడ్ విలియం గారు నాతో ఒక మాట చెప్పాడు. ఎడ్ విలియమ్స్ బ్రదర్ ஒரு வார்த்தை சொன்னார். వాళ్ళు 2000లో అక్కడ కాంగడా జిల్లాలో మందిరం కట్టినప్పుడు కూల్చివేశారు. అక్కడ హిమాచల్ ప్రదేశ్ ஒரு இடத்துல ஜப கட்டின போது அதை இடித்து போட்டாங்க. 2001లో నేను వెళ్ళాను. 2001కు పోయాను. తర్వాత నేను అతన్ని 2000 అంకుల్ని కలిశాను. 2004లో కలిశాను. 2004ஆம் ஆண்டுல அவரை சந்தித்தேன். ఆయన అన్నాడు, அவர் சொன்னார், భారతదేశంలో ఎక్కడైనా మనం సేవ చేయగలమయ్యా, இந்தியாவில் நாம் எங்கேயாலும் ஊழியம் செய்யலாம், కానీ హిమాచల్లో సేవ చేయలేము, ஆனா இமாச்சல் பிரதேச நாம் ஊழியம் செய்ய முடியாது అని చెప్పాడు. அவர் சொன்னார். அப்படி నాకు అర్థం కాలేదు, எனக்கு புரியல. అక్కడ ఉన్న తర్వాత அங்க இருக்கும் பொழுதுதான் నాకు అనుభవం అయింది, అనుభవமானது. కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు మొత్తం సొదొమ గొమొర్రా, அங்க இருக்கிற ஜனங்கள் சோதோமா கொமோரை போல సేమ్ సిచ్యువేషన్. ప్రజలు భయంకరమైనటువంటి ధనములో ఉన్నారు, ఐడల్ వర్షిప్ లో ఉన్నారు, அதே விதமாக பணக்காரராக விக்கிரக ஆராதனைக்காரராக இருக்கிறார்கள். మందసం మనం చూస్తూ వచ్చాం ఉదయం నుంచి, మందసం ఎలా మోశారు. அதாவது அந்த உடன்படிக்கை பெட்டி எப்படி சுமக்க வேண்டும் சுமந்தாள்னு பார்த்தோம். హిమాచల్ ప్రదేశ్ లో దేవతల్ని భుజాల మీద తీసుకొని వెళతారు. அப்படியாக அந்த இமாச்சல் பிரதேசத்தில் விக்கிரங்களை சுமந்து கொண்டு போகிறார்கள். కాబట్టి ఆ రీతిగా ప్రజలు భయంకరమైనటువంటి ఐడల్ వర్షిప్ విపరీతము చేతబడులు చేసి పూజారులు ప్రజలను బంధించారు. అవిధமாக ஜனங்கள் அங்கே மந்திரவாதம் செய்து ஜனங்களை வஞ்சித்து கொண்டு விக்கிரக ஆராதனை பெருகியிருக்கிறது. రాలేకపోతూ ఉన్నారు, அநேகர் கர்த்தருக்குள் வராமல் இருக்கிறார்கள். కాబట్టి ఆ రాష్ట్రం కొరకు, அதனால்தான் அந்த రాష్ట్ర ప్రజల కొరకు, அந்த மாநிலத்துக்கு ஜனங்களுக்கு, మా కొరకు, எங்களுக்காக, మినిస్ట్రీ కొరకు, ஊழியத்திற்காக ప్రార్థించండి. ஜெபியுங்கள். ఎప్పుడైనా దర్శించాలనుకుంటే, எப்பொழுதாவது சந்திக்க வேண்டும் என்றால், హిమాచల్ ప్రదేశ్ లో మేము ఉన్నాం, సుందర్ నగర్, మండి జిల్లా సుందర్ నగర్, మండి జిల్లా సుందర్ నగర్ இருக்கிறோம். కాబట్టి దర్శించవచ్చు, நீங்கள் வந்து சந்திக்கலாம். అక్కడ పరిస్థితులు మీకు అర్థమవుతాయి. అప్పుడు வரும்பொழுதுதான் நீங்கள் அங்க அந்த சூழ்நிலை దయచేసి మా కొరకు ప్రార్థించండి. దయచేసి எங்களுக்காக ஜெபம் பண்ணுங்க. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని